వాటితో కలిసి వ్యవహారం చేశారు. గురువు ద్వారా అంతర్ముఖ ప్రయాణం అంటే ఇంద్రియాల నుంచి మనోపరిధికి, మనోపరిధి నుంచి బుద్ధి పరిధికి వెనక్కి విరమించుకునే క్రమంలో ఇంద్రియాల వ్యవహారం నేను, దానికి సాక్షి, మనసు వ్యవహారానికి సాక్షి, బుద్ధికి సాక్షి అంటే ఒక్కొక్క స్టెప్పు అంతర్ముఖ. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆత్మ, పరమాత్మ, వ్యాపకము, పంచీకరణ అన్నీ అక్కడ అర్థమవుతాయి అన్నాక అంతర్ముఖం. ఇప్పుడు అంతర్ముఖం పూర్తి అయిపోయినాక అర్థమవుతాయంటావా, అంతర్ముఖం అయితే అర్థమవుతాయంటావా, లేకపోతే అంతర్ముఖంలో మనసు శాంతించినప్పుడు అంటే బహిర్ముఖంగా చాలా అంతర్ముఖ ప్రయాణం అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఎక్కడ? బుద్ధి దగ్గర. ఇంద్రియాలు బహిర్ముఖంగా విషయాలు వెళ్ళకుండా వాటి యొక్క గోళకాల్లో అక్కడే ఉండిపోవడంతో స్టార్ట్. ఇంకొంచెం అంతర్ముఖ ప్రయాణం అయినప్పుడు ఆ గోళకాల్లో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా వాటి సమిష్టి అధిష్టాన దేవతలు అయినటువంటి అధిష్టాన దేవతల్లోకి వెళ్ళి లయమైపోతాయి. అప్పుడు ఇంద్రియాలు ఉండవు. సాధనలో జరగాలి. ఇప్పుడు మనమంతా ఇక్కడ ఉన్నావా లేదా? ఉన్నావా? మనలో ఇప్పుడు అధిష్టానం ఎవరు? మనలో ఉన్న అధిష్టానం ఎవరు? నేనే కదండి. దానికే రకరకాల పేర్లు పెట్టాము. మనలో ఉన్న అధిష్టానం ఎవరు? నేను. ఈ నేను అనేది ఇప్పుడు శరీరం నేనా, ప్రాణం నేనా, మనసు నేనా, బుద్ధి నేనా, చిత్తం నేనా, అహంకారం నేనా అనే విచారణ చేసి నేనెవరో తేల్చారు. అంతేనా చేసింది? ఇంతే కదా చేసింది. వేదవాద చేసింది ఏంటి? నేను శరీరం కాదు, నేను ప్రాణం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అహంకారం కాదు, నేను నేనే అని నేను తేల్చాం. అంతేనా కదా? ఎలా కాదన్నావు వీటన్నింటినీ? కాదంటామంటే ఎత్తి అవతల పడేసావు, గిటికి అవతల ఏమన్నా పడేలా? ఎట్లా పడేసావు? ఎట్లా నిరసించావు? ఇవి అనిత్యం, నేను నిత్యం. మొదటి వివేకం నిత్యానిత్య వస్తు వివేకంలో నేను నిత్యం, ఇవి అనిత్యం. ఎందుకు? మార్పు చెందుతున్నాయి కాబట్టి. ఇవన్నీ ఎప్పుడూ మారుతున్నాయి, నేను మారటం లేదు. నేను మారటం లేదనే సత్యం గుర్తించామా? ఎప్పుడు గుర్తించాము? చూస్తున్నాను అదే ఎంతమంది తలకాయలు ఊగుతున్నారు. నేను మారడం లేదు అనేది గుర్తించామా, గుర్తించలేదా? అంటే ఎందుకంటే సాధనగా మాట్లాడుకోవడం రావాలి. సిద్ధాంతంగా అందరికీ తెలుసు, మీరందరూ పరబ్రహ్మ స్వరూపులే. ఇందాకే చెప్పేశారు ఒకటే మాట. మీరందరూ ఎక్కువ బాధపడమాకండి, మీరందరూ పరబ్రహ్మ స్వరూపులే. ఓ గొడవతో నిర్ణయం చేసి పడేశారంతే. కానీ మీకు ఆ స్వానుభవంలో, ఆ ప్రమాణంలో ఆ నిర్ణయం అయిందా? అది అవ్వడానికి సాధన కావాలి. ఎవరికి వాళ్ళకి నిర్ణయం అవ్వాలి అంటే సాధన కావాలి. అర్థమైందండి? పుస్తకం చదివి నిర్ణయం చేయాలనుకుంటే ఏం గొడవ లేదు. పుస్తకం మొదట్లోనే చెప్తాడు ఏమని? ఉన్నదంతా పరబ్రహ్మమే. ఒప్పేసుకుంటే ఏ తగాదా లేదు అసలు. అంతే కదా? కానీ మనం శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంతో వ్యవహరిస్తున్నప్పుడు నేను నేనుగానే ఉంటుందా, లేకపోతే వీటితో వ్యవహరించేప్పుడు ఎలా ఉంటున్నావు? తెలుస్తున్నావా? కలుస్తున్నావా? ఎందుకు కలుస్తాం? ఎందుకు కలుస్తాం? కలవకుండా వ్యవహారం చేయడం కుదరదా? కుదురుతుందా? ఎలా? ఎప్పుడన్నా అనుభవంలో ఉందా? కలవకుండా వ్యవహరించడం కుదురుతుందా? అంటకుండా వ్యవహారం, కలవకుండా వ్యవహారం అని అంటున్నాం కదా. రోజువారీ జీవితంలో అసలు అది ఎప్పుడన్నా మనం చేసామా? అలా ఎప్పుడన్నా కుదిరిందా? కుదిరిందా? కుదరలేదా? వ్యవహారంగా చేసింది ఏమంటే కాలకాలంలో మళ్ళీ పడిపోయామంటే అంటే కుదిరింది, కుదురుతుంది పోతుంది. అసలు ఇదేంటిది తగాదా? ఏంటి ఈ తగాదాను ముందు పరిష్కరించాలా అక్కర్లేదా? ఎందుకని? మరణకాలంలో నేను మరణించడం లేదని స్థిరంగా ఉండాలి. నువ్వు ఈ గొడవంతా దేనికి పెట్టుకున్నావు? మరణకాలంలో నేను మరణించడం లేదని నువ్వు స్థిరంగా ఉండాలి. మరణం అనిత్యానికే గాని నిత్యానికి మరణం లేదుగా. నేనెవరు? నేను నిత్య స్వరూపుణ్ణి, మారని వాడిని. మారుతున్నవన్నీ ఏమిటి? అనిత్యం. కాబట్టి మరణం ఎవరికి? అనిత్యానికి. అనే నిర్ణయం ఎప్పుడు పనిచేయాలి? మరణకాలంలో పనిచేయాలట. ఇప్పుడు కాసేపు విషయం వస్తేనే పని చేయింది. నాకు అర్థం కాదు మరణకాలంలో ఎట్లా పనిచేస్తుందండి. శబ్దస్పర్శ రూపరసగంధ విషయాలతో కూడిన అంతఃకరణంలోనే అది పని చేయకపోతే మృత్యుదేవత శాంతం అనుగ్రహించినప్పుడు ఎట్లా పనిచేస్తుంది? ఇది ఎట్లా?
పుట్టికి ఎగరలేనో స్వర్గానికి ఎగురుతానంటే ఎట్టా కుదురుతుంది? ఎగరాలనే కదా. అదే కదా ఎట్లా మీరు ఎగరాలి కరెక్టే, ఎట్టా అది ఎట్టాగో తెలియాలి కదా నేను చెప్పేది. అది బాగా తెలుసుకోండి. ఎప్పుడైనా సాధనగా తెలుసుకోవడం, సాధనగా ఆచరించడమే నీ జీవితంలో అంతా కూడా నీకు ఉపయోగపడేది. మిగిలిన సిద్ధాంత భాగం అంతా నువ్వు నిద్రపోగానే పోతుంది. మొత్తం పోతుందా పోవట్లేదా? పడుకోగానే ఏమైపోయింది? మనం చదువుకున్న అష్టావకరహిత, వేదాంత పంచదశి, వివేక చూడమని అన్ని కట్టకట్ట ఎక్కడికి పోయినాయి? పోతున్నాయా పోవట్లేదు? ఎక్కడికో ఎక్కడికి పోతున్నాయో అడ్రస్ తెలియకుండా పోతున్నాయి. మరి ఇప్పుడు మనతో ఏం మిగిలిపోయింది? నీ స్వానుభవ పరిజ్ఞానం ఏది ఉందో, నీకు సహజమైన జ్ఞానం ఏదైతే ఉందో అదే మిగిలింది నీతో. ఆ సహజమైన జ్ఞానంలో నేను నిత్యము, నేను సాక్షిని అని నేను దానికి ఏ పేరన్నా పెట్టుకో, అది నిలబడుతుందా? నిలబడితే అప్పుడు ఎక్కడ దాకా నిలబడుతుంది? అది ముందు విచారం చేయాలి ఎవరికైనా చెప్పేది. ఎందుకంటే ఈ పునాది లేకుండా, ఈ అనుభవం లేకుండా నువ్వు ఎంతగా ప్రయత్నం చేసినా రబ్బర్ బ్యాండ్ లాగానే ఉంటుంది. సాగదీసినంతసేపు ఆ చివరిదాకా వెళ్తుంది, వదిలేస్తే మళ్ళీ ఏ స్థితిలో ఉందో ఆ స్థితికి వచ్చేస్తుంది. మనం కూడా అంతే. అర్థమైందా? ఇప్పుడు విచారణ చేయండి. అంతర్ముఖం అంటే ఏమిటో తేల్చాలి. ఎక్కడి నుంచి అంతర్ముఖమో తేల్చాలి. ఎక్కడికి అయిపోతుందో తేల్చాలి. నేను నుంచి అంతర్ముఖం, నేను ప్రజ్ఞని అనే స్థితి నుంచి ప్రజ్ఞ యొక్క ప్రయాణంగా అంతర్ముఖం. నేను సాక్షిని అనేటటువంటి నిర్ణయం మొదలైన దగ్గర నుంచి మొదలు పెడితే సాక్షి అతీతం వరకు అంతర్ముఖం. లేదు నేను చైతన్యం అనేటటువంటి నిర్ణయంతో మొదలు పెడితే చైతన్యరహిత స్థితి వరకు అంతర్ముఖం. నేను ప్రజ్ఞావంతుడిని, నేను ప్రజ్ఞాస్థితి అనేటటువంటి నిర్ణయంతో మొదలు పెడితే ఆ ప్రజ్ఞ యొక్క మూల పెరిగినటువంటి స్థితిలో, ప్రజ్ఞ లేనటువంటి స్థితిలో ఎక్కడికైతే చేరిపోతున్నావో అక్కడ దాకా ఈ అంతర్ముఖ ప్రయాణం ఉంది. కాబట్టి నీకు చైతన్యం స్వాధీనం అయితే తప్ప అంతర్ముఖ ప్రయాణం సాధ్యం కాదు. ఇప్పుడు మనకి ఇంద్రియాల స్వాధీనమైనా, చైతన్యం స్వాధీనమైందా? లక్ష్యం అది. ఇప్పుడు మనం ఏంటా ఉన్నాం, ఇప్పుడు ఇంద్రియాలను స్వాధీనపరుచుకునే స్థితిలో సాధన ఉంది. నీ లక్ష్యం ఏమిటి? చైతన్యాన్ని స్వాధీనపరచుకోవాలి. ఇది ఎట్లా కుదురుతుంది? దేనికి దానికి లంకేయటం. ఇంద్రియాలు పూర్తిగా స్వాధీనపడిపోయినాయి, అంతరింద్రియాలు స్వాధీనపడిపోయినాయి అనే నేను చైతన్యంగా మూడవస్థలలోనూ నిలబడున్నానన్న వాళ్ళకు మాత్రమే చైతన్య స్వాధీనక సంబంధించినటువంటి సాధన బోధించాలి. లేకపోతే ఏం బోధించాలి? ఇంద్రియాల స్వాధీనపరచుకోవడమే బోధించాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏ బోధ చెప్పంటారు? చైతన్యాన్ని స్వాధీనపరచుకునే బోధ అడుగుతున్నారా మీరు? ఇంద్రియాలను స్వాధీనపరచుకునే బోధ అడుగుతున్నారా? అంటే బోధ రెండు విధాలు అన్నమాట. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. శాంతం చివరిది, శాంతం పైది, అది వేరే, ఆ గొడవ వేరే. అది ఎప్పుడు చెప్తారు? మూడవస్థలలోనూ నేను సాక్షిగా ఉన్నాను, నేను చైతన్యంగా ఉన్నాను అన్న వాడికి చైతన్యాన్ని స్వాధీనపరచుకునేటటువంటి బోధ. అర్థమేనండి? మూడవస్థల్లో నేను సాక్షిగా లేను అన్నావు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? ఇంద్రియాలను స్వాధీనపరచుకునే బోధ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఏది అడుగుతున్నావు? ఇదే అది. ఇది సాధన చెందినాక ఇంద్రియాలను స్వాధీనపరచుకుంటే తప్ప అక్కడ దాకా వెళ్ళలేవు కదా. ఇంద్రియాలను స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలి? అనుభవం. ఏం చేయాలి? ఇంద్రియాలు ఇప్పుడు మన స్వాధీనంలో ఉన్నాయా లేవా? 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 దాని ఇష్టం వచ్చినట్టు అవి పోతున్నాయా? దాని ఇష్టం వచ్చినట్టు ఇంద్రియాలు పోతున్నాయా? పోతున్నాయా? పోవట్లేదా? పోవట్లేదా? కొంతమంది పోవట్లేదు రండి. ఆత్మలక్ష్యంలో అవ్వట్లేదు. ప్రపంచంలో సుఖ దుఃఖాలు ద్వంద్వాల్లో మాత్రం అవసరం ఇక్కడ ఒకటి బాగా తెలుసుకోవాలండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకోవడం అనేది నిర్ణయంగా తెలియాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఊరికే చదివిన పాఠమే 10 సార్లు చదవడం, చెప్పిన పాఠమే 10 సార్లు చెప్పడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి లేదు. అర్థమైందా? ఏదైనా చేస్తే నిర్ణయంగా తేలిపోవాలి. నువ్వు మనిషిని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? అక్కడ కూడా ఏమైనా డౌట్ ఉందా? నో డౌటా? నేను అదే పొద్దునే చెప్పేందుకే మృగయతీతి మృగ, మృగయతీతి మృగ. మృష అంటే భ్రాంతి వెనకాల పడి
సహజమైనటువంటి భ్రాంతి లక్షణంతో వ్యవహరించే వాళ్ళందరూ కూడా మానసిక స్థితి మృగస్థితి అన్నమాట. అర్థమైందండి? మనీషి వల్లే ఉండేవాళ్ళు ఎవరు? మనిషి. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మన ఇంద్రియాలు వాటంతట వాటి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే అవకాశం ఉందా? అలా వ్యవహరిస్తున్నాయా? ఇప్పుడు మనకు ఆకలి వేసిందండి, ఆకలి వేస్తే ఇంద్రియాలు ఎలా వ్యవహరిస్తున్నాయి? ఆకలి వేయడం ఇంద్రియ ధర్మమే కదా, అవునా కదా? ప్రజ్ఞకి ధర్మం అన్నామా పని? అవును కాదు చెప్పండి. మీరు ప్రశ్న లేటలు నేను ప్రశ్న వేస్తాను పోనీ స్పందించండి. మాట్లాడండి. ఏమో అందరూ మాట్లాడలేదు. మీ మొదటి వరుస మాట్లాడాలి. అది మీ మొదటి వరుస మాట్లాడమాకండి. అది అమ్మాయి అసలు మాట్లాడలేదు, మౌనంగా నేను అమ్మాయి మాట్లాడవచ్చు. ఆకలి దప్పికలు మనకు కలుగుతున్నాయండి. ఇవి ఇంద్రియ ధర్మాలా లేకపోతే ప్రజ్ఞ యొక్క ధర్మాలా? ఇంద్రియ ధర్మాలు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఆకలి దప్పికలు ప్రాణధర్మములని ఎవరు చెప్పారు? నా ప్రశ్న మీరు అర్థం చేసుకోవడం. ఆకలి దప్పికలు ప్రాణధర్మములని ఎవరు చెప్పారు? ఆకలి దప్పికలు ప్రాణధర్మములని ఎవరు చెప్పారు? ఎలా గుర్తిరిగావు? ప్రాణానికి తెలియలేదుగా, శరీరానికి తెలియలేదుగా. ఇప్పుడు ఆకలి శరీరానికి ప్రాణానికా తెలివికా? ఎవరు చెప్పారు? పెడదాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. పంచకోశాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఈ పంచకోశాలలో ఒక్కొక్క కోశానికి ధర్మాలు చెప్పుకుని ఆ కోశం పని అయిపోయిందని మీరు అందరూ ఇప్పుడు ప్రజ్ఞాస్వరూపులని స్థిరపడిపోయారు. అంతే కదా? యథావత జరిగింది ఏమిటంటే పంచకోశ విచారణ చేశారు. చేసి ఏం చేశారు? అన్నమయ కోశ ధర్మాలు ఇవి, ప్రాణమయ కోశ ధర్మాలు ఇవి, మనోమయ కోశ ధర్మాలు ఇవి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాం. అంతేనా కదా? నేనెవరిని? ఎలా? దీని ధర్మం తెలుసుకోవటమే. దీని ధర్మం ఇది, దీని ధర్మం ఇది తెలుసుకోవడమే ప్రజ్ఞ పనే. ఇంకేం పని లేదు దానికి. నేను మారటం లేదు, నేను మార్పు చెందని వాడిని అనేది తెలుస్తుంది. ఎక్కడ ఎక్కడ తెలుస్తుంది? ప్రజ్ఞాస్థితిలో. మరి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఎంతమంది ఆకలి వేస్తుందండి. ఆకలి వేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇంద్రియ ధర్మంగా వ్యవహరించామా వ్యవహరించలేదా? ఇంద్రియ ధర్మంగా వ్యవహరించినప్పుడు నువ్వు ప్రజ్ఞాస్థితిలో ఉన్నావా, ఇంద్రియ ధర్మంగా ఉన్నావా? ఎలా ఎలా? ప్రజ్ఞాస్థితిలో ఉంటే మామూలుగా సాక్షిగా ఉంటే ఆకలి దప్పికలు తెలుస్తున్నాయి శరీరానికి అనుకుంటున్నాము. ఆకలి దప్పికలు ఇవన్నీ అనుకుంటున్నావా? నిర్ణయమా? నిర్ణయం అంటే ఏమిటి అసలు? ఫస్ట్ నిర్ణయం అంటే ఏమిటో చెప్పండి మాట. వాట్ ఈస్ నిర్ణయం? నిర్ణయం అంటే అసలు మొత్తానికి ఇదంతా నేను కాదు, ఇది పోయేది అనేది నిర్ణయం అయిపోయింది. కొంకి తీసుకెళ్ళి దాన్ని తగిలించావు, ఇక తర్వాత మిగిలిందంతా తెలుస్తున్నావు. నిర్ణయం అంటే ఏంటంటే మూడవస్థలలోనూ మార్పు చెందనిది, జనన మరణాలలో మార్పు చెందనిది ఏదో అది నిర్ణయం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట మనం ఏం మాట్లాడుతున్నా ఇది నిర్ణయం. ఓ సినిమాలు అంటుంటారు చూడండి, ఇది ఫైనల్ అంటుంటారు చూడండి. అట్లాగే నిర్ణయం అంటే అర్థం ఏమిటి? జనన మరణాల్లో మార్పు చెందకూడదు. మూడవస్థలలో ఒకే తీరుగా అది నిర్ణయం అలాగే రావాలి. ఆ నిర్ణయం మార్పు చెందకూడదు, ఎట్టి మార్పులు రాకూడదు. దానికి ఇంకేం ఉండకూడదు. 750 మంది కోట్ల మానవులకి సరిపోవాలి. నాకు ఒక్కడికే సరిపోయిందంటే కుదరదు. బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్మహతని సృష్టి క్రమం చెప్తున్నామండి. అది నిర్ణయమేనా కాదా? నిర్ణయమే. ఎవరికి నిర్ణయం? 750 కోట్ల మంది మానవులకి, సమస్త జీవరాశికి, సృష్టి మొత్తానికి అదే నిర్ణయం. మూడవస్థలు ఏమన్నా మారుతుందా? మారదు. నీ జనన మరణాలు ఏమన్నా మారుతుందా? మారదు. కాబట్టి నిర్ణయం అంటే అర్థం ఏమిటి? ఈ 3 లక్షణాలు ఉండాలి. నీ జనన మరణాల చేత అది మారకూడదు. ఇంకేం మారకూడదు? నీ 3 అవస్థల చేత అది మారకూడదు. ఇంకెలా ఉండాలి? మొత్తం సర్వమానవులకి, సర్వజీవరాశికి, సర్వమానవులకి సరిపోవాలి. ఇప్పుడు అట్లా మాట్లాడండి ఎవరు ఏదైనా సరే. నేను ప్రాణం, ఇప్పుడు నేనేమంటానంటే ప్రాణం ఉండటం వల్ల ఆకలి దప్పికలు ఏర్పడుతున్నాయి. ఎలా చెప్పగలం?
అనుభవంగా ప్రాణం ఉండటం వల్ల ఆకలి దప్పికలు ఏర్పడుతున్నాయి. శాస్త్రంలో చదివాం, నేను ఒప్పుకున్నా. నీకు ఎట్లా తెలుసు? నీకు నిర్ణయం అవ్వాలా అక్కర్లేదు? ఎవరికైనా సరే నిర్ణయం అయితే ఉపయోగం ఉంది. ఏమిటి? అది కావాలంటే అడ్డే పెట్టుకోవచ్చు, అవసరం లేదంటే విసిరవతల పారే. అవునా కదా? మీ ఇంట్లో చెత్త ఉందండి, ముందు నిర్ణయం చేస్తావా పారేస్తావా? ముందు నిర్ణయం చేసిన తర్వాత ఏం చేస్తావు? అవసరం లేకపోతే చెత్త డబ్బాలేదు. అంతేనా కాదా? ఇప్పుడు మనం కూడా ఏం చేయబోతున్నారు మీరు? అలా నిర్ణయం చేయాలి. ఈ శాస్త్రంలో చదువుకున్న ప్రతిదానిని మీ స్వానుభవ ప్రమాణంలో నిర్ణయం చేస్తే ఈ ప్రమాణం ఎప్పుడూ మీ దగ్గర ఉంటుంది. మిగిలిన ప్రమాణాలు అనుమాన ప్రమాణం, ఇంకేం ప్రమాణం ఉన్నాయండి? ప్రత్యక్ష ప్రమాణం, పరోక్ష ప్రమాణం, ఆగమ ప్రమాణం, ఏదో రకరకాల 6 ప్రమాణాలు ఉన్నాయి. 6 ప్రమాణాల్లో ఎప్పుడు నీతో ఉండేది ఏమిటి? నీ స్వానుభవ ప్రమాణమే ఎప్పుడు నీతో ఉంటది. అంతేనా కాదా? ఇప్పుడు మనం అందరం ఉయ్యాల్లో ఉన్న పిల్లలమేనా కాదా? ఉయ్యాల్లో ఉన్న పిల్లలు కాదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉయ్యాల్లో ఉన్న పిల్లలు కాదా? అర్థమైందండి? ఇట్లాగే ఉంటాయి. వేదాంత తత్వ విచారణలో ఉన్న వాక్యాలన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వారందరూ ఉయ్యాలలో ఉన్న పిల్లలేనా? ఇలా ఎవరు పోల్చుకోమన్నారు? ఇది తగాదా వచ్చింది తగాదా? ఈ పోలికతో చెప్తావా లేదా అని నాకనే చూసాను. అర్థమైందండి? జీవుడు అంటే ఏంటి? ఇప్పుడు అసలు ప్రశ్న కదా, జీవుడు అంటే ఏమిటి? జీవుడు అంటే నిర్ణయం. జీవుడు అంటే నిర్ణయం ఏమిటి? ఆత్మ అంటే నిర్ణయం చెప్పగలరా? ఏమిటి ఆత్మ అంటే నిర్ణయం? అంతాడు అంత సూత్రం ఉంది, ఆ సూత్రం అంతా చదువు. అంతేనా? ఇక్కడ చెప్పారు. ఇక్కడ సాంప్రదాయకులను అడిగితే ఆత్మసూత్రం అంటే ఏమిటో పెద్దగా చెప్తారు. మీకు కూడా తెలిసింది, అందరూ అదే అభ్యాసం చేసిందే కదా. పంచకోశ విలక్షణ, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి, ఆత్మా సాక్షి, ఆత్మా సత్, ఆత్మా చిత్, ఆత్మానంద అని ఆత్మసూత్రం పెద్దగా చెప్తున్నావా లేదా? ఇదంతా స్వానుభవ ప్రమాణంలో నిర్ణయం అయితే వీలవుతుందా, లేకపోతే ఇట్లా శాస్త్రంగా సూత్రంగా తెలుసుకుంటే అయిపోతుందా? అయిందా మరి? ఇప్పుడు ఇది నేను చెప్పేది. నా గొడవ ఎంత ఇప్పుడు ఇది. ముందు నీకు ఈ సూత్రంలో చెప్పిన ప్రతిదీ స్వానుభవ ప్రమాణంలో అవ్వాలా అక్కర్లేదా? అవ్వాలి కదా. అక్కడ మనం ఎక్కడ దాకా వచ్చాము? అర్థమైందండి? ఇప్పుడు మీరు గురు పౌర్ణమిని ఎట్లా వాడుకోవాలయ్యా అంటే ఎంతమంది కలిసి ఒక దగ్గరికి చేరారు కదా. ఈ చేరిన పెద్ద మనుషులు అందరూ కలిసి ఏం తేల్చాలి? ఇప్పుడు ఈ సాక్షిత్వం, ఈ ఆత్మసూత్రం చెప్పేవే, ఈ సూత్రం మీద నేను ఏమైనా ఒక్క అడుగైనా ముందుకేసానా? తేల్చుకుంటే అప్పుడు ఏమైంది? వచ్చే సంవత్సరం గురు పౌర్ణమి లోపల కనీసం ఎక్కడ దాకా వెళ్ళాలో తేలుతుంది. అంటే గమ్యం చాలా స్పష్టంగా ఉండాలి, సాధన కూడా స్పష్టంగా ఉండాలి, అతి దగ్గరలో ఉండాలి. అర్థమైందండి? ఏకంగా పరబ్రహ్మానికి తెలక్కోకి తగిలించావనుకో, వచ్చే గురు పౌర్ణమి లోపల పరబ్రహ్మ అవుతావా? అది చాలా దూరంగా ఉంది. అది శాస్త్ర ప్రమాణంలో చిట్ట చివరి ప్రమాణం ఏమిటి? పరబ్రహ్మం. ఇప్పుడు అర్జెంటుగా ఇంద్రియాల స్వాధీనం కాని వాడికి, 0 దగ్గర ఉన్నవాడికి ఆ చివరి ఉన్నటువంటి చైతన్య రహిత పరబ్రహ్మాన్ని లక్ష్యంగా ఇచ్చేసేవాడి సరాసరి. ఇప్పుడు ఏమవ్వాలి వాడు? ఎట్లా ఇది ఎట్లా ఈ గంత ఎలా వేస్తాడు? అంతేనా? 0 నుంచి నువ్వు 1కే రావాల్సిందే, క్రమంలోనే ముక్తి సాధించవలసిందే. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు మీ స్వానుభవ పరిస్థితిలో, స్వానుభవ ప్రమాణ పరిస్థితిలో ఎక్కడి వరకు మీ ప్రయాణం జరిగింది, ఎక్కడి వరకు మీకు ప్రమాణం సహజమైంది అనేది స్పష్టంగా పట్టుకోండి. దాన్ని ఒక మెట్టెక్కించండి, ప్రతిసారికి ఒక మెట్టెక్కించండి. అప్పుడేమవుతారు? క్రమక్రమంగా ఆ చివరి గమ్యానికి చేరాలి. అంతేగాని ఒక్కసారి ఈ చివరికి ఆ చివరికి గంతేద్దామంటే శాస్త్ర ప్రమాణ సహితంగా అయిపోతుంది. అదే పెద్ద ప్రమాణంగా. ఎందుకని? రేపు గురు పౌర్ణమి 2 రోజుల్లో పొద్దున్న సాయంత్రం 10-12 ఉపన్యాసాలు చెప్తారు. ఈ 10-12 ఉపన్యాసాలకి లక్ష్యం చివరికి ఎక్కడికి చేరిపోతారు? అయిపోయింది, 2 రోజుల్లో పరబ్రహ్మ అయిపోతుంది.
వరుస క్రమంలోనే చెప్తారు. ఇంద్రియాల స్వాధీనం దగ్గర మొదలు పెడతారు, పరబ్రహ్మ దగ్గరకి తేల్చేస్తారు. ఎప్పుడైనా నేను చూస్తున్నాను ఇప్పుడు కొత్తగా. కానీ వస్తున్నటువంటి మనం, హాజరవుతున్న మనం వచ్చిన ప్రతిసారి అందులో ఒక స్టెప్ ఎక్కడికన్నా ఎక్కామా, ఓ స్టెప్ ముందుకు వెళ్ళామా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం, ఎలా వెళ్ళాం అనేది నిర్ణయంగా జరగాలి. నిర్ణయంగా జరగడం అంటే అర్థం ఏంటి? మళ్ళా కింద పడవు. చాలా మంది ఏమంటున్నారండి ఇప్పుడు, ఏమంటారు మా వాళ్ళు, ఏదన్నా ఏమి రానంతసేపు బాగానే ఉన్నామండి, ఏదన్నా వస్తే మాత్రం పడిపోతాం. ఇదే నిర్ణయం అండి, నాకు అర్థం కాదు. ఏదన్నా వస్తే పడిపోతున్నామంటే అది నిర్ణయం అయినట్టు కాదు కదా, అవునా కదా? మరి ఈ రకమైనటువంటి ఇన్ఫరెన్స్ ఇస్తే ఎట్లాగా? విషయాలు రానంత వరకు నేను పరబ్రహ్మ స్వరూపుడేనండి, విషయం వస్తే మాత్రం ఇది ఎట్టా కుదురుతుంది? మీరు సాధనలు ఏమీ చెప్పట్లేదు. కాదండి, నేను అనేది సాధన అనేది ఎవరికి వాళ్ళు. నేను అనేది ఏమండి, ఈ అంశాన్ని ఎలా సాధించాలని నీలో తహనా తపన ఉంటే ఎవరికి వాళ్ళకి చెప్పేది కానీ సాధన అనేది. ఎందుకని? నీకు సమర్థమైంది, నీకు సాధ్యమైంది నీ పక్కోడికి సాధ్యం కాదు. అవుతుందా? అవును కదా, అవునా కదా? కాబట్టి మీరందరూ అక్కడ ఉపన్యాసం చెప్పే గురువు గారులు ఏం చేయాలి? మీరు ఉపన్యాసం చెప్పినప్పుడు అడిగితే చెప్పడం, ఎందుకని జనాంతికంగా చెప్తారు పాఠం. అయిపోయినాక ఏం చేయాలి? ఏమంటే నా పరిస్థితి ఇది, నేను ఈ చైనా గోడని కొట్టుకుని డామ్మని వెనకబడిపోతాను, ఈ చైనా గోడను దాటడం ఎట్లాగా? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా అడ్డం ఉంది, అది ఎప్పటికీ ఓడలు అవుతాయి అని అడిగితే అప్పుడు నీకు వ్యక్తిగతంగా నీ సమస్యను పరిశీలించి ఓ డాక్టర్ గారు ఎట్లా అయితే సలహా చెప్తాడో అట్లా గురువు గారు కూడా నీకు సలహా చెప్తాడు. ఇదిలా కాదమ్మా, అదిలాగా, అదిగా అలాగా, ఇలా దాన్ని నువ్వు పాటించి నీ జీవితంలో నువ్వు దాన్ని దాటితే ప్రయోజనశీలం అవుతుంది. అంతే కదా? అంతేగాని మైక్లో చెప్పే ఉపన్యాసాలే నాకు సరిపోతాయి అనుకున్నాం అనుకో, శాస్త్ర పాఠానికి సరిపోతాయి, నేనేం కాదంటాను. తెలియని దానిని తెలుసుకోవడానికి వీలవుతుంది. కానీ తెలుసుకోవడానికి ప్రమాణ సహితమా, ప్రమాణ సహితం కాదా? అందుకని నేను నాకు ముందు ఫస్ట్ ప్రమాణం ఏం చెప్పాలంటే, మీరు ఆకలి ధర్మములు ప్రాణం వల్లనే జరుగుతున్నాయి అని నాకు ఎట్ట చెప్తాను ముందు అది చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాను. ఆకలి దప్పికలు ప్రాణం ఉండటం వల్లనే ప్రాణధర్మములే అని ఒప్పుకున్నావా లేదా? ఆ ప్రాణధర్మములు ఆకలి దప్పికలని ఎట్లా నిరూపిస్తావు? సప్రమాణ సహితం. నీకెట్లా ప్రమాణం అయింది? అన్నం తినకపోతే చచ్చిపోతున్నారు, అనంతరం చచ్చిపోతారట. స్వానుభవ ప్రమాణం. నా ప్రశ్న ఇప్పుడు ఏమడుగుతున్నా నేను? ఐ డోంట్ వాంట్ ప్రత్యక్ష ప్రమాణం, పరోక్ష ప్రమాణం, శాస్త్ర ప్రమాణం, ఆగమ ప్రమాణం, నిగమ ప్రమాణం, ఇంకేదో ఎట్సెట్రా ఎట్సెట్రా. అవే నాకు పనికిరావు. నాకు కావాల్సింది ఏంటి? స్వానుభవ ప్రమాణం. నేను దీన్ని ఇలా డిసైడ్ చేశానండి, ఇలా ఈ పని చేయడం వల్ల, ఈ సాధన చేయడం వల్ల, ఈ నిరూపణ వల్ల నాకు నిర్ణయం అయింది. మనసు నిరంతరం ఈ జ్ఞానాన్ని గురించి విచారణ చేసే టైంలో కూడా ఆకలి దప్పుకులు ముద్ర అంటే మరుపు వెళ్ళింది. ధర్మాలు ఎక్కడ పోయింది? మనకి గురు పౌర్ణానికి అమ్మా ఆకలి చెప్పి తెలుసుకున్న తర్వాత 40 నిమిషాలు ఆహారం ఇవ్వకుండా చూడమన్నారు. అది చూసామండి. మరి బాగానే ఊరుకుంటాం. ఆ సమయంలో తెలిసింది ప్రాణం వల్ల అని అవగాహన అయింది. వీళ్ళంతా చాంద్రాయణ ఉపవాసాలు చేసాం. అవన్నీ చాంద్రాయణ ఉపవాసాలు కావాలనే చేసాం. అనిపించాలి, అసలు ఏమి నీరసం రాలేదు, ఆకలి అనిపించలేదు. అంటే పాడ్యముకి ఒక ముద్ద, విధికి 2 ముద్దలు, తదియకి 3 ముద్దలు, అలా పౌర్ణానికి 15 ముద్దలు తినాలి. అలా ఒకటి 0. అసలు నీరసం కానీ ఆకలి అవటం కానీ అలా ఏమీ రాదు. ఎందువల్ల? ప్రశ్న లేదే, ఏమి నాకు అర్థం కాదు. వేస్తా ఉంటే ఇంకా ఇంకా కోరుతా ఉంటుంది. అది మనం ఒక నిర్ణయం మీద పనిచేస్తుంటే కనుక అది కూడా అదిటే సంగతి. మనస్సుతో మిగిలిన వాడన్నింటినీ కట్టేయొచ్చట. కట్టేయొచ్చు అని అంటున్నారు ఆవిడ. మరి మీరు చెప్పాలి, నాకు తెలియదు. స్వానుభవ ప్రమాణం మీద మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు.
ఇన్విటేషన్ ఆహ్వానం ఇవ్వడం అయినది. మీరు ఫస్ట్ చెప్పారు కదా ఒక నిర్ణయం గట్టిగా ఉండాలని, ఆ నిర్ణయం ఏదైతే మటుకు అవి ఆగిపోతాయి. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిర్ణయం మనసా బుద్ధా? నిర్ణయం మనసా బుద్ధా? బుద్ధి. మరి మనసు అంటే ఏంటి? ఏదైనా బాగా గుర్తుపెట్టుకోండి, పంచకోశములందు వ్యవహరిస్తున్నది ఎవరు? నేను ఒక కోశం విడివిడిగా ఉల్లిపాయ పొరలాగా ఉన్నాయి, అవేమన్నా? కలిసిపోయి అన్ని కలిసే ఉన్నాయి. శరీర ప్రాణ మనోబుద్ధి చిత్త అహంకారాలను ఉపయోగించేది ఎవరు? నేనేనా కాదా? ఎలా? నేనే, కానీ ప్రమాణం ఎట్లా? నీకెట్లా నిర్ణయం అయింది? నేను ప్రాణాన్ని దాటాను, నేను ప్రాణమయ కోశాన్ని నిరసించాను, లేదు నేను మనోమయ కోశాన్ని నిరసించాను, లేదు జ్ఞానమయ కోశాన్ని నిరసించాను, లేదు ఆనందమయ కోశాన్ని నిరసించాను. పంచకోశ విచారణ, పంచకోశ నిరసన, ఎన్ని సాధనలు చెప్పినా ఇందులోనే ఉన్నాయి, ఈ రెండింటిలోనే ఉన్నాయి, అంతే, ఇంకేమి లేవు. ఎట్లా? స్వానుభవ ప్రమాణం. ఏం చేయాలి? అంటే అసలు ఇప్పుడు ఎట్ట పరిగెడుతుంది, ఎట్ట పరిగెట్టకూడదు? మామూలుగా ఏ దృష్టి మీ అందరికీ దరిదాపు ఎన్ని చీరలు ఉంటాయి? నేను కొనుక్కోకుండా చాలా మీ అందరికీ ఎన్ని చీరలు ఉన్నాయి? నేను అవన్నీ ప్రశ్న, మీ అందరికీ ఎన్ని చీరలు ఉన్నాయి? ఉంటాయా లేదా? అవి చెప్పిన దాంట్లో 25 మినిమం అన్నమాట, అవునా కాదా? ఓ బీరువా మీకే కేటాయింపు, అవునా కాదా? ఎందుకని రోజు అదే అసలు చెప్పేది, ఓ బీరువా మీకే కేటాయింపు. రోజు బట్టలు వేసుకోవడానికి దాని ముందు ఎన్ని క్షణాలు వృధా అయిపోయినాయి? ఏ అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన రోజువారీ జీవితం మొత్తం మీద జ్ఞానేంద్రియాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ప్రాధాన్యత ఇవ్వడం లేదా? అదిగో జ్ఞానేంద్రియాలన్నింటికీ కలిపి ఆవిడ చెప్పేది, జ్ఞానేంద్రియాలన్నింటికీ కలిపి సుమారు 24 గంటల్లో 7-8 గంటలు ఖర్చు అవుతుంది. ఒప్పుకున్నా వద్దా? శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి 5 జ్ఞానేంద్రియాలని శాంతింపజేయడానికి రోజులో 1/3 టైం, 8 గంటలు ఒక షిఫ్ట్ కాలం అయిపోతుందట. అవుతుందా? అవటం లేదా? అక్కడ టైం సేవ్ చేయాలన్నమాట. నా గొడవ ఏమిటంటే, ఇంతకీ ఆ వ్యవహారంలో నువ్వు విరమించాలి, వెనక్కి తీసుకోవాలి, కలిసిపోకూడదు. తెల్లచీర కట్టుకుంటే బాగుంటానా, తెల్లచీర కట్టుకుంటే బాగుంటానా, నాకు అర్థం కాదు, ఇదే గోల, ఏదైతే ఏమిటి నాకు అర్థం కాదు అనేటటువంటి నిర్ణయం రాలేదుగా. ఈ గొడవలోకి వెళ్ళటం చేతనే ఇంద్రియాలు స్వాధీనం కావడం. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, మనం ఎంతగా సర్ది చెప్పుకున్నప్పటికీ ఈ సర్దుబాటు ధోరణిని మరణం దగ్గర పనికిరావు. పనికొస్తుందా? అక్కడ దాని ముందు నికార్సైన విధానమే పనికొస్తుంది. నువ్వు ఏదై ఉన్నావో అలా ఉంటేనే అక్కడ ఏదైనా పనికొస్తుంది. గాఢ నిద్రావస్థలో మనం ఏం కట్టుకున్నాం? ఏం కట్టుకోలేవా? గాఢ నిద్రావస్థలో మనం ఏమైనా ధరించి ఉన్నట్టు మనకేమైనా ఎరుక ఉందా? చిన్న నిద్రలోనే ఎరుక లేదు, కానీ పెద్ద నిద్రలో ఎలా వస్తుంది? అర్థమైందండి? నువ్వు ఎక్కడ పడుకున్నావో, ఏం చేస్తున్నావో, నీ ప్రాణం ఎక్కడుందో, నీ శరీరం ఎక్కడుందో, నీ నిద్రావస్థలో నీకు ఎరుక అవుతుందా? అవటం లేదుగా. మరి ఇప్పుడు ఉన్నాయన్నావా లేదన్నావా? శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉన్నాయన్నావా లేదన్నావా? ఉన్నాయన్నావా లేదన్నావా? విశ్రాంతి స్థితిలో ఉంటే ఎప్పుడు ఉండాలిగా. లేవని నీకు తెలుసా? ఉంటే ఎప్పుడు ఉండాలిగా. నిద్రావస్థలు లేవని నిద్రావస్థలో ఉండి చెప్తారు. అంటే నా గొడవ అంతా ఏంటంటే, నిద్రావస్థను ఏమైనా మనం సాధనగా మార్చుకున్నామా, వ్యవహారంగా నిద్రపోతున్నామా? మెలకువలోకి లేవాలి కాబట్టి లేస్తున్నావు, వ్యవహరిస్తున్నావు. కళలో వ్యవహారాన్ని నువ్వు ఆపాలేవు. ఎందుకని?
అది మనసు అనే తలంలో పనిచేస్తుంది కాబట్టి ఇంకా నిద్ర అనే తలంలో నువ్వేమైనా చేస్తావా? ఏమి చేయవా? ఇంకా అటువంటిప్పుడు ఈ గొడవ అంతా ఎందుకు? ఏం చేసినా కూడా ఈ 3 అవస్థల్లోనే చేయాలిగా, వేరే ఇంకెక్కడికి వెళ్ళి చేయలేవుగా. జాగ్రత్త అవస్థలో చేయవచ్చు. ఏమేం చేయవచ్చు? కలవకుండా ఆ విరమించడం, రమించడం, విరమించడం అండి, వేరే ఏం లేదు. సాధనలన్నీ అందులోనే ఉన్నాయి. రమించుట, విరమించుట. అర్థమైందండి? రమించడం అంటే ఏంటి? ఇంకా కావాలి. ఇదంత సోజు లేదు అక్కడ. ఏమి రమించుట, ఇంకా కావాలి. ఏదైనా సరే ఇంకా కావాలి. కామా పెట్టావు, ఏమైనప్పుడు రమించుట. విరమించుట అంటే ఏమిటి? అవసరం లేదు. ఏమైనా తేల్చి చెప్పగలిగామా? అట్లా ఎన్నిట్లో తేల్చి చెప్పగలిగితే అన్ని అంత బరువు తగ్గిపోతుంది. బరువు తగ్గిపోతే ఏమిటి ప్రయోజనం? ఇంద్రియాలు స్వాధీనం అవడం అనేది అంత సులభం అయిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాలు స్వాధీనం అవడం అనేది సులభం అవ్వాలంటే ఒకే ఒక మంత్రం. ఏమిటది? అవసరం లేదు అని. ప్రతి విషయానికి, శబ్ద విషయం కానీ, స్పర్శ విషయం కానీ, రూప విషయం కానీ, రస విషయం కానీ, గంధ విషయం కానీ, ఇంతేనా కాదా? అన్ని 5 విషయాలతోనే కదా కూడుకుని ఉన్నాయి. ఈ 5 నీకు వ్యవహార కాలంలో అనుభూతినిస్తున్నప్పుడు ఇంకా కావాలి అన్నామంటే ఏమైంది? నీకు అనుభవం మీద ఆసక్తి మిగిలిపోతుంది. ఇంకా అవసరం లేదంటే ఏమైంది? విరమించినాయా? ఎట్లాగో చూద్దాం. యాపిల్ అన్నామండి. ఇప్పుడు ఈ శబ్దం మనందరిలో పనిచేసినా పనిచేయలేదా? యాపిల్ గుర్తొచ్చిందా, గుర్తురాలేదా? అంటే ఈ శబ్దం ఏంటి, దేనికి తగులుకుంది? ఇప్పుడు ముందు స్మృతిని పట్టుకుంది. వెళ్ళి నీ లోపల ఉన్న జ్ఞాపకాన్ని పట్టుకుంది. నీ లోపల ఉన్న జ్ఞాపకాన్ని, స్మృతిని పట్టుకోగానే ఇప్పుడు యాపిల్ కళ్ళ ముందుకు వచ్చిందా, రాలేదా? ఇప్పుడు ఇక్కడ ఉందా? ఎక్కడ ఉంది మరి? మన లోపల పనిచేసిందా, పనిచేయలేదా? రూపం గుర్తుకొచ్చింది. రూపంతో పాటు ఏం గుర్తుకొచ్చింది? దానితో పాటు నువ్వు అనుభవించిన అనుభూతి వచ్చిందా, రాలేదా? పొల్లగా ఉందనో, తెల్లగా ఉందనో, నల్లగా ఉందనో, చల్లగా ఉందనో వచ్చినాయా, రాలేదా? అంటే ఇతర ఇంద్రియ జ్ఞానాలను కూడా మనస్సు సమీకరించిందా, సమీకరించలేదా? ఇప్పుడు సమీకరించిందా లేదా? కాబట్టి శబ్దము, స్మృతి, జ్ఞానము 3 కలిసిపోయినాయి. కలిసి పనిచేసి ఎక్కడికి తీసుకెళ్ళినాయి? సుఖం. కలిసి ఎక్కడికి తీసుకెళ్ళినాయి? సుఖం. యాపిల్ తింటే బాగుంటుంది ఫైనల్ గా తెలిసేసింది. అంతే. యాపిల్ అని అనగానే నీ లోపల నుంచి సహాయం చేసినాయి అన్నమాట. ఇవన్నీ సహాయం చేసి ఏం తెలిసింది? అనుభవిస్తే బాగుంటుంది. అంతేనా కాదు? ఇట్లా మనలో ఇంద్రియ తగ్గిపోయినప్పుడు ఏమైపోతాం? ఉషోదయ కాలంలో చీకటి ఎలా ఉందో, అందుకనే తెల్లారక ముందు లేవంటరా బాబు, తెల్లారక ముందు లేవంటరా బాబు అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తారండి? సాధకులందరూ ఎప్పుడు లేవాలి? తెల్లవారక ముందే లేవాలి. సూర్యోదయా పూర్వమే లేవాలి. ఎందుకు లేవాలి తెలుసా? ఎందుకు బ్రహ్మ ముహూర్తం అన్నారు పోని? అక్కడ అందరూ ఆ కారణ శరీరంలో పడి నిద్రపోతా ఉంటారు. అప్పుడు అంతా ప్రశాంతంగా వాసనలు లేని కాదు. అందరికీ చెప్పలా ఈ విషయం. కేవలం సాధకులైన వాళ్ళు మాత్రమే సూర్యోదయాత్పూర్వం లేవమన్నారు. ఎందుకు లేవమన్నారు? సూర్యోదయాత్పూర్వం అంటే తెల్లతలవారుతూ ఉండగా ఏర్పడు చీకటి తొలగిపోతుంది కదా. శాంతం చీకటి పోలే, చీకటి ఉంది అని వెలుగు లేదా? వెలుగు కూడా ఉంది. అలా ఉంటుంది నీ గాఢ నిద్రావస్థ. అది సంజ్ఞారూపకమైనటువంటి గుర్తింపు అన్నమాట. అంటే నీకు నువ్వుగా చూస్తే తెలియదు. గురువు గారితో పాటు ఇప్పుడు రేపు పడుకుంటారు కదా, రేపు తెల్లవారుజామున ఎవరు రారు చూస్తా, ఎవరు లేవరు పొరపాటున కూడా. ఒకవేళ లేచిన కాలకృత్యాల హడావిడిలో పడిపోతాడు అంతే, లేకపోతే టిఫినీల హడావిడిలోనూ. అదేనండి గుర్తుపట్టవలసింది ఏమిటి అంటే, ఉషఃకాలానికల్లా తెలతెలవారుతూ ఉన్న సమయంలో, చీకటి విడిపోతూ ఉన్న సమయంలో ఉన్నటువంటి దర్శనం ఉందే, ఆ దర్శనం దేంతో సరిపోతుందంటే
ఎవరికైతే ఇంద్రియాలు స్వాధీనమైపోయినాయో వాడికి పలచబడిపోయినటువంటి నిద్రావస్థ ఏర్పడుతుంది. ఈ దర్శనం ఆ దర్శనం ఒక తీరుగా ఉండదు అనమాట. అర్థమైందండి? కాబట్టి నిద్రావస్థ కటిక చీకటి గాఢమైన అంధకారంతో కూడిన అజ్ఞానంగా ఉండదన్నమాట. తెలతెలవారబోతున్నప్పుడు చీకటి ఎలా ఉందో, మాగన్ను అయినటువంటి వెలుతురుగా ఎలా ఉందో, అలాంటి వెలుతురుతో కూడినటువంటి చీకటిని నువ్వు నిద్రావస్థలో అనుభవిస్తావు. ఇది కొండ గుర్తు. బాగా గుర్తుపెట్టుకోండి. గురువుని ఆశ్రయిస్తే నువ్వేం తెలుసుకోవాలి? గురి గుర్తు. ఎంతసేపు గురి సంగతే మాట్లాడుతున్నారు. గురి అంటే ఏమిటి? లక్ష్యం. గుర్తు అంటే ఏమిటి? నిర్ణయం. నువ్వు ఇంద్రియాలు స్వాధీనపరుచుకున్నావని ఏమిటి నిర్ణయం? నా ప్రశ్న అది. ఇందాక ఏమి నిర్ణయం? తెలతెలవారుతున్నప్పుడు ఎలా ఉందో నా గాఢ నిద్రావస్థలో నేను అలా ఉన్నానండి అని ఎవరైనా వచ్చి గురువు గారికి చెప్పారు అనుకోండి, ఆయనకు అర్థమైపోతుంది. ఓహో, వీడు ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్నాడు, ఇక వీడిని అర్జెంటుగా చైతన్యాన్ని స్వాధీనపరుచుకునే దాంట్లో ప్రవేశపెట్టాలి. మనం ఏ భాషలో మాట్లాడుతున్నాం? శాస్త్రంలో ఉన్నవన్నీ ఏకలు పెడతాం. అప్పుడు ఏమైంది? సానుభవ ప్రమాణం నీకు అందిందో అందలేదో తెలియదుగా. కాబట్టి గురి గుర్తు. గురితో పాటుగా నువ్వేం చెప్పాలి? నీ స్వానుభవ ప్రమాణం అనే గుర్తు చెబితే తప్ప నిన్ను అవతల దాంట్లోకి నెట్టేసే ప్రయత్నం గురువు చేయడు ఎప్పటికీ. నేను అక్కడే ఆగిపోతున్నానండి, నేను అక్కడే ఆగిపోతున్నానండి, నేను అవతలకు వెళ్ళలేకపోతున్నానండి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఏ మాట కోసం ఏదో చూస్తాడు? నువ్వు ఎక్కడ దాకా వచ్చావో ప్రమాణాన్ని తీసుకొని చెప్తావు. ఇదిగో నేను ఇలా ఉన్నానండి అనే ప్రమాణ సహితమైన నిర్ణయం కరెక్ట్గా వీడికి సరిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు నేను దృష్టి పెడతాను. అప్పటిదాకా మైక్లో పాఠం చెప్పినట్టే. అర్థమైందండి? కాబట్టి క్రమేపీ ఇట్లా జరగవలసిన అవసరం ఉంది. కళ ఎలా జరుగుతుంది అప్పుడు? మరి ఇంద్రియాల స్వాధీనం అయిపోయిన వాడి కళ ఎలా జరుగుతుంది? మెలకు ఎలా జరుగుతుంది? గాఢ నిద్రావస్థ ఎలా జరుగుతుంది? గాఢ నిద్రావస్థ చెప్పేశాగా ఎలా జరుగుతుంది? పూర్వం ఉషకాలం కంటే ముందు. అప్పుడు ఇటు చీకటి విడిపోతూ ఉంటుంది, అటు వెలుగు వస్తూ ఉంటుంది. ఆ మధ్య కాలంలో జరుగుతుంది. అట్లా జరుగుతుంది. అది గాఢ నిద్రావస్థ. అదే రకరకాలని కనబడతాం. అదే చెప్పేది. మరి కళలో ఎలా జరుగుతుందో చెప్పు. ఇంద్రియాలు స్వాధీనపడిపోయిన వాడికి కళ ఎలా జరుగుతుంది? కళ స్వాధీనమై ఉంటుందా, స్వాధీనం కాకుండా ఉంటుందా? ఎలా? కళని కళలో తెలుసుకోవడం అనేది తెలివి పనిచేసే కళ ఎలా ఉంటుంది? తెలుసుకోవడం అంటే తెలివి పనిచేస్తుందా లేదా ఇప్పుడు అక్కడ? మరి ఇప్పుడు కళ ఎలా అంటావు? ఏమన్నా అప్పుడు మెలకువనే అన్నారు దాన్ని కూడా. మరి ఇప్పుడు ఏమిటి? ఎలా? మూడో అవస్థలో మెలకువని చెప్పలేకపోతున్నావుగా. మెలకువలో ఏమో ఇంద్రియ ధర్మాలు పనిచేస్తున్నాయండి, దాంతో పోరాడుతున్నానండి, ఇంద్రియాలు స్వాధీనపరుచుకున్నానండి అంటే వ్యవహారం కూడా ఉంది. వ్యవహార సాక్షి కూడా ఉన్నాడు. మెలకువ కాలంలో ఎవరున్నారు ఇప్పుడు? వ్యవహారము ఉంది, వ్యవహార సాక్షి ఉన్నాడు. ఉన్నాడా లేదా? కళలో ఎలా? కళలో ఒట్టి ఇంద్రియ వ్యవహారం కేవలం మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగిటి మధ్య జరుగుతుందా, లేకపోతే జ్ఞాత కూడా ఉన్నాడా? జ్ఞాత కూడా ఉన్నాడా? కళలో జ్ఞాత ఏం చేస్తున్నాడు? అంటే కళ జరిగిపోతే ఏమైంది అంటే ఏమవుతుంది? అంటే ఇప్పుడు కళ ఎలా కంటున్నామండి? నేనే కలగన్నాను. మొదటి దశ ఏమిటి? నేనే కలగన్నాను. కలగంటే ఏమైంది? కళలో ఉన్న అనుభవాల వల్ల ఏమైంది? సుఖ దుఃఖాల అనుభవానికి వచ్చినాయి. సుఖ దుఃఖాల అనుభవానికి వస్తే ఏమైంది? పరిణమిస్తున్నాను. ప్రధాన సమస్య ఏమిటంటే మెలకువ ద్వారా, కళ ద్వారా, నిద్ర ద్వారా పరిణామం చెందుతున్నాడు. నేనెవరు? ఇప్పుడు నేను పరిణామం చెందుతున్నానుగా. అర్థమైంది? ఇప్పుడు
అంటే నేను పరిణామం చెందటం లేదనేటటువంటి నిర్ణయాన్ని ఎక్కడికక్కడ మెలకువలో, కలలో, నిద్రలో ఎక్కడికక్కడ తెగొట్టాలని. తెగొట్టి నేను పరిణామం చెందని వాడనని వేరుపడడం రా. అలా వేరుపడటం వస్తే కళ ఎలా జరుగుతోంది? ఆ పరిణామం చెందనటువంటి వాడికి కళ ఎలా జరుగుతుంది? పరిణామం చెందుతున్నాననే వాడికి ఏమైపోయింది? ఆ కళలో కలిసిపోయి సుఖ దుఃఖాలను అనుభవించాడు. ఆ పరిణామం చెందటం లేదన్న వాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? అంటే వ్యవహార సాక్షి. అక్కడ కూడా కళలో కూడా వ్యవహారము, వ్యవహార సాక్షి. ఇలలో కూడా వ్యవహారము, వ్యవహార సాక్షి. ఎలా ఉన్నారు ఇప్పుడు? నిద్రలో ఎలా ఉన్నారని చెప్పిందాక వృషకాలమందు చీకటి వెలుతురు ఎలా అయితే కలిసి ఉండగా అటువంటి నిద్ర ఎలా, ఆ స్థితి ఎలా ఉందో నిద్రాకాలం అంతా అలా ఉన్నట్ట. అంటే అప్పుడు ఇక్కడ ఏమైంది? తెలివి పనిచేస్తుంది కానీ చీకటి కూడా ఉంది, మెలకువ ఉంది, నిద్ర కూడా ఉంది. మెలకువ కూడా ఉంది, నిద్ర కూడా ఉంది. కానీ స్పష్టంగా మెలకు అని చెప్పడానికి వీలు లేదు. అర్థమైందండి? స్పష్టంగా వెళ్తూ వచ్చేసిందా? రాలే. కానీ కళలో ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఇలా అదే పద్ధతిలో కళలో లెక్కేయాలంటే ఏ సారూప్యాన్ని మనం తెలుసుకుంటే తెలుస్తుంది. గుర్తేమిటి? నువ్వు ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్నావు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నీ స్వాధీనమైనవి అని చెప్పడానికి ఏమిటి గుర్తు? కళలో కలిసిపోకుండా ఉంటే కనుక కళ వచ్చిన దాని ప్రకారం మనలో ఏం మిగులు ఉన్నాయో మనకు తెలుస్తాం. గుర్తు. నేను అడిగేది గుర్తు ఏమిటి? గురికి సంబంధించిన పాఠాలు బాగా వచ్చేసినాయండి మీకు. నేను అందుకని అదేం చెప్పాల. గురికి నేను ఎప్పటికప్పుడు ఏది రాలేదో అదే చెప్తూ ఉంటాను. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏది పొందలేదు, ఏది చెందలేదు అవే చెప్తూ ఉంటాను. అర్థమైందండి? ఎప్పటికప్పుడు అన్ని కఠినమైన పనులన్నీ చెప్తుంటాడని నా అనుకుంటుంటాను. అనుకున్నా పర్వాలేదు. ఎందుకనంటే గురికి పాఠం మీకు బాగా వచ్చేసింది. కానీ దాన్ని అప్లై చేసి నిజ జీవితంలో జీవిస్తే తప్ప ఆ గుర్తు పట్టుకోలేదు. కళలో మీరందరూ ఎవరండి? గురికి సంబంధించిన పాఠం ఏం చెప్పింది? మీరందరూ ఎవరు? తేజస్వరూపులు. తైజసుడు అది మర్చిపోయారు. కాబట్టి ఇంద్రియాలు స్వాధీనమైపోయిన వాడు ఎవరైతే ఉన్నాడో, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము స్వాధీనమైపోయినాయి, అంతరింద్రియాలు స్వాధీనమైపోయినాయి అన్న సాధకుడికి వెలుగుతూ ఉన్నటువంటి సినిమా తెర ఎప్పుడన్నా చూసారా? సినిమా హాల్కి వెళ్ళామండి, సినిమా తెర వెలుగుతోంది కానీ రీల్ రన్ అవ్వాల, సినిమా రన్ అవటల్లా, కానీ తెర వెలుగుతోంది. ఆ తెర వలే ఉంటుంది నీ అంతఃకరణం. ఎప్పుడు అలాగే ఉంటావు. రోజు నిద్రలో, రోజు కళలో అలాగే ఉంటావు. ఇక ఇప్పుడు అలా ఉండటం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? రోజు అలాగే చూడటం వల్ల నీ కళని ఉపయోగం ఏంటి? రోజు కళని ఇలాగే చూడటం వల్ల కళలో ఏం జరగడం లేదు కదండి, మార్పు లేదు. అప్పుడు పరిణామం లేదు. సినిమా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతావు? ఆ సినిమాలో అన్ని తయారవుతుంది. అక్కడ కూడా కర్మ ప్రభావం ఉంది, కర్మఫలం అనుభవిస్తున్నాం అక్కడ సుఖ దుఃఖాల రూపంలో. ఎప్పుడైతే వెలుగుతున్న తెర ఒక్కటే కనబడుతుందండి, దాంట్లో ఏ భావము లేదుగా, కేవలం ప్రకాశ స్వభావమే తప్ప ఇంకే రకమైన భావం లేదు. అక్కడ భావములు లేనప్పుడు స్పందనలు ఉండే అవకాశం ఉందా? స్పందనలు లేనప్పుడు సుఖ దుఃఖానుభవం అనే అవకాశం ఉందా? అక్కడ లేకపోతే ఇలలో ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇల ఎక్కడి నుంచి తయారవుతుంది? మెలకు ఎక్కడి నుంచి తయారవుతుంది? ఆ కళ నుంచే ఈ ఇల తయారవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు ఇలలో ఇంద్రియాలు స్వాధీనమైంది అని చెప్పడానికి గుర్తు ఏమిటి? ఇలలో అంటే మెలకువలో ఇంద్రియాలు స్వాధీనమైన ఇంద్రియాలు అంటే ఏ ఇంద్రియాలు? ఇంద్రియాలు అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారమే ఇంద్రియాలు. మిగిలిన ఇంద్రియాలు మనం ఇంద్రియాలు అంటల్లా. ఇప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయాలు, ప్రాణ పంచకం సంగతి మనం మాట్లాడటల్లా. ఇదేం మాట్లాడుతున్నాం? అంతఃకరణ చతుష్టయం స్వాధీనమైంది, నాకు పూర్తిగా స్వాధీనమైందనే స్వానుభవ ప్రమాణ నిర్ణయం తెలియాలి అంటే మెలకువలో నిర్ణయం ఏమిటి? మెలకువలో ఎలా జరిగితే నీకు అది అలా తెలుస్తుంది. కళలో జరగాలంటే ఎలా జరగాలని చెప్పాను?
కళలో ఎప్పుడు వెలుగుతున్న తెర ఒకటే కనబడుతుంది, మిగిలిన సినిమా కనబడదు. నిద్రలో ఎలా జరుగుతుందని చెప్పాను? ఈ వెలుగుతున్నటువంటి తెర, ఆ చీకటి రెండు కలిసిపోయి ఉషకాలం నందు చీకటి ఎలా తప్పుకుంటుందో అటువంటి నిద్రావస్థను అనుభవిస్తావు. అది గాఢ నిద్రావస్థకి. మెలకువలో ఎలా ఉంటావు ఇప్పుడు చెప్పు. అసలు యాక్చువల్గా ఉల్టా చెప్పాలి. నేను అడ్డించి ఎందుకు మొదలు పెట్టానంటే అలా అన్నా మీరు పట్టుకోవడం వస్తుంది. జరిగేది ఎలా జరుగుతుందంటే ముందు మెలకువలో సాక్షి అవుతాం, తర్వాతే కళలో సాక్షి అవుతాం, ఆ తర్వాతే నిద్రావస్థలో సాక్షి అవుతాం. ఆ సాక్షిత్వమే చివరికి దుర్యంగా మారుతుంది. అర్థమేనండి? ఇప్పుడు మెలకువలో అంతఃకరణ చతుష్టయం స్వాధీనపడిపోయింది అంటానికి ఏమిటి స్వానుభవం? ఎలా ఉంటే అది మనం కరెక్ట్గా ఇది తేలిపోయింది అని చెప్పచ్చు. స్పందన రావట్లేదు. ఇష్టాలు వికసించి అలాంటి స్పందన వైరాగ్యంతో ఇది ఇష్టమో అలా ఇష్టమో అని అనిపించదు. బాగా పార్టిసిపేట్ చేసి ఇక్కడ బోర్డు మంది ఉన్నారు, ఒక 1 or 2 వాయిస్లే వినబడుతుంది. అంటే ఎవరు ఏం సాధన చేయడం లేదనమాట. ఒకే పడుకున్నారు, లేస్తున్నారు, తింటాం పడుకోవడం, తింటాం పడుకోవడం అంతే. మేము సాధన చేస్తాం. చేస్తే ఏమిటి? ఆ అంతఃకరణ చతుష్టయం స్వాధీన పడిపోయింది అంటానికి ఏమిటి గుర్తు? ఏంటి అంటే నేను విజయవాడ వెళ్ళొచ్చానండి అన్నానండి. విజయవాడ వెళ్ళొస్తే మీరు ఏమడిగారు? ప్రకాశం బ్యారేజ్ తెలుసా, కనకదుర్గ గుడి తెలుసా అని అడిగారు. నేను విజయవాడ వెళ్ళాను కానీ ఆ ప్రకాశం బ్యారేజ్ ఏటో కనకదుర్గ గుడి ఏదో నాకు తెలియదు. ఇప్పుడు ఏమన్నావు? అయితే నువ్వు విజయవాడ వెళ్ళదు బాగు. ఎందుకని? దృష్టి లేదు. విజయవాడ వెళ్ళావంటే కొండ గుర్తు ఏమిటి? ప్రధానమైన స్పష్టమైనటువంటి నిర్ణయం నీకు ప్రముఖమైన వాటి ఉండాలా కలేదా? అట్లాగే ఇంద్రియాలు స్వాధీన పడిపోయినాయి, అంతఃకరణ చతుష్టయం స్వాధీన పడిపోయింది అంటానికి ఏమిటి కొండ గుర్తు? చూసారా? బాగా వెతుకుంటారు, బాగా వెతుకోవాలి. బాగా వర్తమానంలో ఉన్నదే గుర్తుంటుంది, ఆ జరిగిపోయింది గుర్తుంటుంది. ఏ విషయాలు దగ్గరికి వచ్చినా నివృత్తి ఎప్పుడు ఒకే రకమైన ఎన్ని తెలుసుకున్న తర్వాత మనలో భయం ఎన్ని ఒకే రకమైన చిత్రంలో ఉంటాం, ఒకే రకమైన బుద్ధితో ఉంటాం. మన మీద అంటూ దేనికి కూడా మనం చింతించడం. అది ఆవిడ స్వభావం, అది ఆవిడ అభిప్రాయం. నేను అడుగుతున్నది ఏమిటి? గుర్తు. ఇలా ఉంటే ఈయన అంతఃకరణాన్ని స్వాధీనపరుచుకున్నవాడు. అది అటో ఇటో నిర్ద్వందంగా తేలిపోతుంది. దానికి చేర్చడానికి తొలగించడానికి ఏమి లేవు. నో ఎడిషన్, నో డిలీషన్. ఇప్పుడు ఇందా కళ ఉందండి, కళలో మీకు ఏం చెప్పాను? నువ్వు నీ అంతఃకరణం స్వాధీనపడిపోయింది, నువ్వు సాక్షిగా ఉన్నావంటే నిర్ణయం ఏమిటి? స్క్రీన్, ఒట్టి స్క్రీన్ ఉంది అంతే. నో సినిమా. కళ అనే సినిమా లేదు, ఒట్టి స్క్రీనే ఉంది అంతే. దెన్ ఆ రకమైనటువంటి అనుభూతి కనుక నీకు వచ్చేసిందంటే, ఆ అనుభవ ప్రమాణం వచ్చేసిందంటే ఇంక నీకు ప్రాబ్లం లేదు, స్వాధీనం పడిపోయింది. ఇక నువ్వు దాన్ని ఏం చేయక్కర్లే, నీకు స్వాధీనం అయిపోయే పని చేస్తుంది. ఇక నీకు నువ్వు దాంట్లో పడిపోవడం అనేది అప్పటికీ జరగదు. అట్లాగే గాఢ నిద్రావస్థలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ స్థితికి రావాలని చెప్పాను? సంధ్యా సమయం, ఉషకాలం. ఉషకాలంలో మాత్రమే, అంటే ప్రదోష కాలంలో గుర్తుపట్టలేవు, ఎందుకంటే వెలుతురు ప్రభావం ఎక్కువ ఉంటుంది అప్పుడు. అందుకని ఉషకాలంలో ఎలా అయితే ఆ చీకటి విడిపోవడం అనే లక్షణం ఉందో అలాంటి లక్షణంతో నీ గాఢ నిద్రావస్థ జరిగితే నీకు అన్ని స్వాధీనం అయిపోయినట్టే, అది గుర్తు. అట్లాగే మెలకువలో నీ అంతఃకరణ చతుష్టయం స్వాధీన పడిపోయిందంటానికి ఏమిటి గుర్తు? విషయశక్తి నిరసించి స్వాధీన పడిపోవడం. మన ప్రశ్న ఏంటి? స్వాధీనమైపోయిండాలి, నువ్వు చెప్పినట్టు నడవాలి. చైతన్య స్వాధీనత సంగతి మాట్లాడాలంటే ముందేం చెప్పాలని చెప్పాను? ఇంద్రియాలు స్వాధీనం అయిపోయి. ఇంద్రియాలు స్వాధీనం అంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల సంగతి మాట్లాడాల. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నీ స్వాధీనం అయిపోయి ఉండటాన్ని ఎలా నిర్ణయం చేయగలుగుతావు? మెలకువ. అది ఆవిడ అభిప్రాయం. అది అన్నింటా సమత్వాన్ని కలిగి ఉన్నట్టయితే అది సాధ్యమే అని అంటున్నారు. అలా ఒప్పుకోవచ్చా? సమత్వం సాధించి నిరసించాలి. గుణాతీతంతా గురి. ఇప్పుడు మీరు చెప్తుందంతా ఏంటి? మళ్ళా గురి వ్యవహారం మాట్లాడుతున్నా. నేనేం మాట్లాడుతున్నా? గుర్తు. నేను నడిచానండి, అట్లా కాదండి. 100 meters డిస్టెన్స్ అక్కడ ఉంది,
పరిగెట్టా ఎక్కడికో చోటగా 100 మీటర్స్ డిస్టెన్స్ అయిపోవాలిగా. అయిపోయిన దాటిపోతే ఏమైపోతావు? ఇటు రావిక. ఆ దాటిపోవడం అనేది ఎట్లా నిర్ణయం చేస్తావు? నేను ఇది దాటేశాను, ఏమన్నా ఇందులో పడను. ఏమి అడగదు అది. ఏమిటి అడిగేది? ఇది కావాలి అది కావాలని కానీ సమత్వం అట్లా అది మళ్ళీ అక్కడికే వచ్చావుగా. అది గురే కదా. గుర్తేమిటి? ఇది దాటితే తేలిపోయింది, ఇలా అయితే ఇది తేలిపోయింది, ఫినిష్. ఇంక మళ్ళా ఏ పరిస్థితిలో ఇటు అవ్వలే కదా. ఇటు అయితే ఇటు అవ్వదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గుర్తు కనుక నువ్వు చేరేవా ఇక మళ్ళా అందులో ఆ పడిపోవడం అనే ప్రసక్తి రాదు. ఇక ఎప్పటికీ పడిపోవు, ఎన్ని జన్మలకైనా పడిపోవు. అది నేను చెప్పేది, ఎప్పటికీ పడిపోవు అంటే ఈ జన్మలో కనుక ఇలా సాధిస్తే శరీరం మార్చినా మళ్ళా పడిపోవు. శరీరంలో ఉండి కాదు, ఈ శరీరంలో ఉండి కాదు నేను మాట్లాడుతున్నా. ఈ గుర్తులన్నీ కూడా, ఈ గుర్తులన్నీ ఎప్పటి వరకు పనిచేస్తాయి నీకు? శరీరం మార్చినా పనిచేస్తాయి. అంటే ఈ పరిజ్ఞానాన్ని, ఈ జ్ఞాన నిర్ణయాన్ని కనుక నువ్వు పొందితే నువ్వు ఈ జ్ఞాన బలం చేత వచ్చే ఉపాధిలో కూడా ఇదే జ్ఞానం పనిచేస్తుంది. అర్థమైందండి? కాబట్టి ఉపాధి మారినా కూడా ఈ నిర్ణయాలు పోవు. అటువంటిది నిర్ణయం. ఇందాక చెప్పాను, నిర్ణయం అంటే ఏముండాలి? ఎట్లా మోక్షం పొందాలైనా సరే అటు ఇటు కొట్టి బుట్టలో వేద్దామంటే ఎవడో బుట్టలో పట్టలేదండి. మోక్షం పొందాలన్న దీంతో చేస్తే ప్రతి ఒక్కటి కూడా మిగతా అన్ని తీసేస్తే దానికోసమే చేస్తే అది అప్పుడు నేననేది గుర్తు చేసావంటాని గుర్తు. ధర్మార్థ కామాలే చెప్తా కాదు, ముందే చెప్పేసా. అందుకే అడ్డించి మొదలు పెట్టాను నేను. గాఢ నిద్రావస్థలో తెలతలవారుతూ ఉండగా ఎలా ఉందో నిద్రావస్థ, అలా గనక నీకు నిద్రావస్థ జరిగినట్లయితే నువ్వు నిద్రావస్థను అధిగమించినట్లు. ఇక మళ్ళా నిద్రలో అజ్ఞానావృతమైనటువంటి నిద్రలో పడవు. ఇక కళ కూడా అజ్ఞానావస్థలో జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నీ సినిమా నీకే చూపెడుతున్నారు అక్కడ. కొత్త సినిమా ఏం లేదు. రోజు నీ సినిమా నువ్వే చూస్తావు. నీ సినిమా నువ్వే చూసి సుఖ దుఃఖాలను నిర్ణయం చేస్తావు. బాగా ఆనందిస్తావు, బాగా దుఃఖిస్తావు. అదంతా పోద్ది. ఆ సినిమా అంతా ఖాళీ అయిపోయింది. సెల్యులాయిడ్ ఫిలిం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయి ఏం మిగిలిపోయింది? వెలిగే తెర మిగిలిపోయింది. ఆ తెర ఒక్కటే కనబడే స్థితిలో కనుక నువ్వు నిలబడిపోతే కళను అధిగమించేసినట్లే. మెలకువని అధిగమించినట్లే అని చెప్పాలంటే గుర్తు ఏమిటి? సరే, ఎంతమంది ఎంత బొర్రకి ఎంత పదును పెట్టినదని. అందులో మొదటి లక్షణం అంటే ఏంటంటే మెలకువలో మనం ఎక్కువ సమయం ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. కళలో తక్కువ సమయం ఉంటాం. గాఢ నిద్రావస్థలో కూడా తక్కువ సమయం ఉంటాం. మెలకువలోనే 24 గంటలు ఎక్కువ సమయం ఉంటాం. అంటే సుమారు 18 గంటల సేపు మనం మెలకువలోనే ఉంటాం. ఈ మెలకువలని అధిగమించానని చెప్పడానికి గుర్తేమిటి? నేను మెలకువలో 100కి 100 పాళ్ళు మెలకువని అధిగమించాను. ఆ అంతరింద్రియాలని, అంతరింద్రియ స్థానాన్ని అధిగమించాను. ఎఫెక్ట్ అంటే ఏమిటి? అవి లాగుతా ఉంటే మేము వెనక లాక్కుంటా ఉంటాం. ఓహో, అది ఎట్లాగా మనం ఇట్లాగా. ఏమిటి? ఎలా దాటినట్టు ఎలా దాటినట్టు అట్లా అంకురించేదాన్ని నివృత్తి చేసుకుంటాం. అదే ఆవిడ చెప్పింది. అదిగో సమత్వం అన్నారు ఆవిడ ఇందాక. ఒకే మాట. ప్రియాన్ని అప్రియంగా, అప్రియాన్ని ప్రియంగా. చాలు మీ వల్ల ఏ పని కాదు కానీ వదిలేసేయండి. మళ్ళీ మీరు ఎట్లన్నా వెళ్ళండి, ఎటు తిరిగినా ఇంకా అక్కడే. ఇదే బాగా గుర్తుపెట్టుకోండి. దీనినే అందుకే ఏం చెప్తారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిర్ణయం తెలియాలి అంటే గురువుని ఆశ్రయిస్తే తప్ప నిర్ణయం ఎందుకు తెలియదని చెప్పడానికి కారణం ఇదే. ఎంతసేపు కొండ చుట్టూతా తిరుగుతూ ఉంటావే గాని మార్గం మాత్రం నీకు బోధపడదు. నీకు తోచిన మందులన్నీ వేస్తూ ఉంటావు. ఆర్ఎంపీ వైద్యుడు అనమాట. ఒరిజినల్ గా ఏ మంది వేయాలనేది కరెక్ట్ గా తెలియదు. ట్రయల్ అండ్ ఎర్రర్ లిస్ట్ రాసుకుంటాడు, లైన్ లో ఒక్కోటి వేస్తుంటాడు. అందులో ఏదైనా ఒకటి పనిచేసింది అనుకోండి, ఓకే వెరీ గుడ్, పనిచేసింది కానీ ఇది నీకు బాగా పనిచేసింది కాబట్టి ఇది పట్టు. ఇట్లా వేదాంత విద్యలో లాభం లేదు. ఎట్లా చేస్తే ఏమవుతావు అంటే జీవితకాలం చేస్తూనే ఉంటావు కానీ ఎప్పటికీ బయటపడవు. అర్థమైందండి?
మెలకువలో దాటావంటానికి గుర్తు ఏమిటయ్యా? నువ్వు నిత్య వర్తమానుడవై ఉండాలి. నేను చెప్పాను ఫస్ట్ లో చెప్పాను బాగా ఎలా చెప్తారో నాకు తెలిసి, నేను చెబుతా చూడు చక్కగా. నిత్య వర్తమానుడవై జీవిస్తే ఏమిటి ప్రయోజనం? ఎలా నిత్య వర్తమానుడు అని ఎలా చెప్తావు? నిత్య వర్తమానం అని ఎలా చెప్తావు? ఈ అంతఃకరణ దగ్గర చెప్పారు కదా, నిత్య వర్తమానం అని ఎలా చెప్తావు? స్మృతిలో తెచ్చి భవిష్యత్ కాలంలోది తీసుకొచ్చి భయపెట్టదు. నిత్య వర్తమానం అని ఎలా చెప్తావు? అప్పుడు తీసుకొని ఎక్కడ వాడు వాళ్ళు ఎందుకైనా పిలిచారు. నిత్య వర్తమానం అని ఎలా చెప్తావు? గుర్తురాకు. అదిగో 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 నిత్య వర్తమానం అని ఎలా చెప్తావు? ఏ క్షణానికి ఆ క్షణం ఉండాలి. ఏ క్షణానికి ఆ క్షణం. క్షణం అంటే రెప్పపాటు. రెప్పపాటు. ఏ రెప్పపాటుకు ఆ రెప్పపాటే ఉండాలి. ఒక రెప్పపాటు దాటి అవతల రెప్పపాటులో వెళుతూ ఉంటే ఆ రెప్పపాటు అవతల రెప్పపాటులో జరిగినటువంటి దానిని గ్రహించకుండా ఉండాలి. గ్రహించకుండా ఉండాలి. గ్రహించకుండా ఉండాలి అంటే ఏంటి? నిజంగానే ఉన్నాం. గ్రహించకుండా ఉండాలంటే ఏంటి? స్మృతిలో పడదు. అదే ఇది సంస్కృతం తెలుగు. జ్ఞాపకం పడకుండా ఉండాలి. ఏ అంశమైనా జ్ఞాపకం పడకుండా ఉండాలి. మెలకువకి సంబంధించిన ఏ అంశమైనా జ్ఞాపకం పడకుండా. జ్ఞాపకం పడకుండా ఉంటే నువ్వు నిత్యవర్తమానంలో ఉండగలవు. నిత్యవర్తమానంలో ఉంటే నీలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు గుర్తు అనమాట. ఏమిటి ఆ మార్పు? సాక్షి కూడా ఎఫెక్ట్ అవ్వాలి. అప్పుడే అక్కడ దాకా ఎక్కడ పోయావు? వ్యవహార సాక్షి కదా మాట్లాడుతున్నావు. అదిగో ఎలర్ట్గా ఉండవట. ఎప్పుడూ గనక నువ్వు నిత్యవర్తమానుడివై ఉంటే నీలో ఒక మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఏమి? ఇప్పుడు గమనంలో ఎందుకు ఇలాంటి తిరకా మరగా ప్రశ్నలన్నీ వేస్తానంటే, ఎవరైనా అలా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళలో నుంచి ఆ మాట అలా తక్కువని ఊడిపడుతుంది అనమాట. అర్థమైందండి? ఉంటే నీ స్వానుభవ ప్రమాణంలో ఉంటే ఏమవుతుందంటే నీకు తెలియకుండానే నీ లోపల ఉన్నటువంటిది మాట్లాడుతుంది. నువ్వు కాదు మాట్లాడేది, అక్కడ నీ ఇంద్రియాల పరిధిలో నుంచి మాట్లాడవు. అక్కడ శాస్త్ర పరిభాష అంతా ఇంద్రియాతీతమైనదేనా కాదా? ఆ ఇంద్రియాతీతమైన స్థితిలో ఉండేవి వాళ్ళు శాస్త్రాలు చెప్పింది. ఇప్పుడు ఆ శాస్త్ర పరిభాష అంతా కూడా నువ్వు ఎప్పుడైతే ఆ ఇంద్రియాతీత పద్ధతిగా ఉన్నావో నీకు తెలియకుండానే ఆ మాట ఏది సరిపోతుందో అదే టక్కమని చెప్తావు అన్నమాట. అలా ఎవరిలో నుంచి అయినా టక్కమని ఊడిపడుతుందేమో అని చూస్తాం. అందుకని తిరగా మరగా ప్రశ్నలన్నీ వేసేది ఇదే. తత్వ విచారణలో ఇది రెండు పద్ధతులు అన్నమాట. అన్వయ వ్యతిరేక పద్ధతి అంటాం దీన్ని. అన్వయ వ్యతిరేక పద్ధతి అంటే రెండు చెప్తారన్నమాట. ఒకేసారి రెండు చెప్తారు. ఒకేసారి రెండు చెప్పి ఒకటి అన్వయంగా ఉందని ఒకటి వ్యతిరేకంగా ఉందని రెండింటిని నిరూపించి ఆ రెండింటిని ఒకేసారి నిషేధిస్తారన్నమాట. ఆ రెండింటిని ఒకేసారి నిషేధిస్తారు. అది అన్వయ వ్యతిరేక పద్ధతి. ఎందుకంటే అన్వయాన్ని నువ్వు పట్టుకున్నా మళ్ళా ద్వంద్వంలోనే ఉంటావు, వ్యతిరేకాన్ని పట్టుకున్నా ద్వంద్వంలోనే ఉంటావు. రెండూ తెలియజెప్పాలి, రెండింటిని ఒకేసారి నిషేధించాలి. అట్లా అయితేనే వీలవుతుంది. ఇంతకీ నువ్వు జాగ్రత్త అవస్థ సాక్షి ఎవరు అంటే ఎవరు? జాగ్రత్త అవస్థ అభిమాన సాక్ష. ఏమిటి అభిమానం అంటే? అభిమానం అంటేనే కలిసిపోయాడు. అభిమానం అంటే ఏమిటి అసలు? జాగ్రత్త అవస్థను అభిమానించి ఆ సుఖ దుఃఖ అనుభవాలు ఇంద్రియ అనుభవాలన్నీ పొందేవాడు. సాక్ష్యము వాటి ఇప్పుడు విశ్వ తైజస ప్రాణ్య ప్రత్యేగాత్మలు అన్నాం కదా, అంతేనా కదా? ఇప్పుడు ఆ లెక్కన ప్రత్యేగాత్మ కూడా మరి కలిసిపోతున్నాడు అని చెప్తాము. మూడిట్లోనూ కలవనాడు ఉన్నాడు ఒకడు, మార్పు చెందనవాడు. అంటే శాస్త్రం కాదు, నాకు తెలియదు. చెప్పాలంటే మరి ఇలాగే చెప్పాలి. మీ ప్రయత్నం మీరు చేయండి. నేను మిమ్మల్ని ఎన్ని వెలికలు తెలకలు పెట్టాలో అప్పుడు నేను ఆలోచిస్తాను అన్నమాట మీరు చెప్పేదాన్ని బట్టి. చెప్పండి. వీటన్నిటిని చూసేవాడు ద్రష్ట లాంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు అసలు దేనికి ఎఫెక్ట్ అవ్వట్లేదు. అది తెలుసుకుంటమే ఈ జ్ఞానం.
ఇక ఎఫెక్ట్ అవని వాడే నేను అనేది ఈ నేను ఎఫెక్ట్ అయిన వాడుగా ఉంటే జీవుడు. ప్రపంచం ఉంటే ప్రకాశం ఉందా, ప్రకాశం ఉంటే ప్రపంచం ఉందా? ప్రపంచం ఉంటే ప్రకాశం ఉందా, ప్రకాశం ఉంటే ప్రపంచం ఉందా? ప్రకాశం ఉంటే ప్రపంచం ఉంది. అందరూ ఒప్పుకుంటారు ఆ విషయాన్ని? ప్రపంచం కనబడుతుందా, ప్రకాశం కనబడుతుందా? ప్రపంచం కనపడుతుంది, కానీ కనపడే ప్రపంచంలో ప్రకాశం మళ్ళా ప్రశ్న అదే, ప్రపంచం ఉంటే ప్రకాశం ఉందా, ప్రకాశం ఉంటే ప్రపంచం ఉందా? ప్రకాశం ఉంది, కానీ కేవలం ప్రకాశమే ఉంటే ప్రకాశానికి తన ప్రకాశం అని తెలియదు. అదంతా ఇప్పుడు నేను ఎవరు అడిగారు? ప్రకాశం ఉందా, ప్రపంచం ఉందా? ప్రకాశం ఉంటేనే ప్రపంచం కనబడుతుంది, అంతేనా కాదా? ప్రపంచం కనబడితే ప్రకాశం కనబడుతుందా, ప్రకాశం కనబడితే ప్రపంచం కనబడుతుందా? ప్రపంచం కనపడితే ప్రకాశం ఉంటుంది. ప్రపంచం కనపడితేనే ప్రకాశం కనపడుతుంది. ప్రపంచం కనబడితే ప్రకాశం కనబడుతుందా, ప్రకాశం కనబడితే ప్రపంచం కనబడుతుందా? ఒప్పుకుంటారా లేదా? ఎల్లప్పుడూ సదా మెలకువలో ప్రకాశాన్ని మాత్రమే చూసి ప్రపంచాన్ని చూడని వాడెవడో వాడికి ఇంద్రియాలు స్వాధీనపడతాయి. అది గుర్తు. వాడికి ఏం కనబడాలి? ప్రకాశం కనబడాలి, ప్రపంచం కనబడదు. ప్రపంచం ఏ క్షణంలో కనబడిందో ఆ క్షణంలోనే మళ్ళా లైన్ అంతా పనిచేసేస్తుంది. ఇది గుర్తు. మెలకువలో నేను సాక్షినయ్యాను అంటానికి గుర్తు ఏమిటి? ప్రకాశమే కనబడుతుంది వాడికి, ప్రపంచం కనబడదు. అలా ఉన్నావా చూసుకో. ఇక్కడ ఈ నిర్ణయం అయింది. ఇహ పడిపో ఏ పరిస్థితిలో కూడా. స్వప్నంలో ఎప్పుడు పడిపో? ఈ ప్రకాశమే అక్కడ ఏమైంది? తెర ప్రకాశిస్తుంది. ఇక్కడేమో ప్రపంచం. ఈ ప్రపంచం కనపడలే, ప్రకాశమే కనపడింది. అక్కడ ఏమైంది? ఓ తెర మాత్రమే ప్రకాశిస్తుంది. పరిమితంగా ఒక తెర ప్రకాశిస్తుందా, వ్యాపకంగా తెర ప్రకాశిస్తుందా? పరిమితంగా తెర ప్రకాశిస్తుందా, వ్యాపకంగా తెర ప్రకాశిస్తుందా? పరిమితంగా తెర ప్రకాశిస్తుందా, వ్యాపకంగా తెర ప్రకాశిస్తుందా? పరిమితంగా తెర ప్రకాశిస్తుందా, వ్యాపకంగా తెర ప్రకాశిస్తుందా? చూసారా? ఆప్షన్ సి లేదు, ఏ బి ఇటో అటో చెప్పాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని స్వానుభవ ప్రమాణం అని నేను ఎందుకంటానంటే, నువ్వు ఎప్పుడైనా సరే అలా చూసిన అనుభవం ఉంటే తప్ప అటు అటో చెప్పలేవు. నో సి, దేర్ ఇస్ నో ఆప్షన్స్ లైక్ సి. ఏ బి పరిమితమైన తెర ప్రకాశంగా కనబడుతుందా, సర్వవ్యాపకంగా ప్రకాశం కనబడుతుంది? సర్వవ్యాపకం కాదు కానీ వ్యాపక ప్రకాశంగా కనబడుతుంది. అర్థమైందండి? ఇందాక ఉపమానం చెప్పేటప్పుడు మాత్రం గుర్తు చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాను? సినిమా హాల్లో తెర, అది గుర్తు అన్నమాట, పరిమితంగా అది. కానీ ఇక్కడ సాక్షి అయినటువంటి ఏమైపోతావంటే వ్యాపక ప్రకాశం. మెలకువలో పరిమిత ప్రకాశం. మెలకువలో వ్యాపక ప్రకాశాన్ని గుర్తించలేవు, కానీ కళలో మెలకువ కంటే కళ సూక్ష్మమైంది కాబట్టి వ్యాపక ప్రకాశాన్ని గుర్తిస్తావు. ఇంకో మెట్టి వెళ్ళే అవతలకి గాఢ నిద్రావస్థలు. అక్కడేం చెప్పాను? వర్షకాలంలో ఏర్పడుతున్నటువంటి తెలతెలవారుతూ ఉండగా చీకటి ధర వెలుతురు రెండు కలిసి ఎలా ఉన్నాయో అలాంటి ఆకాశ స్థితిని అనుభవిస్తావు. ఇప్పుడు మూడవ అవస్థ అయిన గాఢ నిద్రావస్థలో ఏ స్థితిని అనుభవిస్తున్నావు? ఆకాశ స్థితిని అనుభవిస్తున్నాడు. అంటే వ్యాపకం ఏమైంది? ఇప్పుడు ఇంకా వ్యాపకమై గగన సదృశం అనడానికి సరిపడేటట్లుగా వ్యాపకమైంది. కాబట్టి మూడవ అవస్థ కూడా ఆధారభూతం ఏమిటి? ప్రకాశమే. మెలకువలోనూ ప్రకాశమైన నిర్ణయం అయింది, కళలోనూ ప్రకాశమైన నిర్ణయం అయింది, గాఢ నిద్రావస్థలో కూడా ప్రకాశ నిర్ణయం చేతనే ఆకాశ నిర్ణయం అయింది. ఇలా ఎవరికైతే అయిందో ఇప్పుడు అక్కడ ఉన్న నేనెవరు? ప్రకాశం. నేనెవరు? ఇప్పుడు ప్రకాశం. నేను ప్రకాశం ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? స్వానుభవ ప్రమాణం. నువ్వు ప్రకాశం, నీ స్వరూప జ్ఞానం ప్రకాశం, నువ్వు సప్రకాశం అని శాస్త్రం చెప్తోంది.
ఇప్పుడు ఇక్కడ ఏమయ్యావు? స్వానుభవ ప్రమాణం చేత స్వప్రకాశం అయ్యావు. అవ్వగానే నీకు ఒక మార్పు వస్తుంది. ఈ మూడవస్థలు ఈ ప్రకాశ లక్షణంతో ఎప్పుడైతే జరుగుతుందో పని, ఇలా జరగగానే నీ నేననే జీవుడు ఏమైపోవాలి? ఇప్పుడు వీడు ఈ మూడవస్థల్లో ఉన్న వ్యవహరించేవాడు ఎవడు? జీవుడు, అంతేనా? ఈ మూడవస్థలు ఇట్లా అవగానే వీడు వ్యవహారం ఏమైపోయింది? ఇప్పుడు ప్రకాశ లక్షణం చేత లేకుండా పోయింది. ఈ మూడవస్థల్లో ఉన్న ప్రకాశ లక్షణం చేత వ్యవహారం అనేది లేకుండా పోయింది. ఎప్పుడైతే వ్యవహారం లేకుండా పోయిందో జీవుడు ఏమయ్యాడు? స్వభావ ప్రకాశం అయినప్పుడు వాడి స్వభావమే ప్రకాశం, స్వప్రకాశంగా మారిపోయాడు. స్వప్రకాశం అయితే ఏమిటి? ఎలా తెలిసింది? అంటే తురీయానికి ఏమిటి గుర్తు? నేను తురీయంలో ఉన్నాను అంటానికి ఏమిటి గుర్తు? నిద్రలానే జాగ్రత్త అవస్థ నిద్రలానే ఉంటుంది, సుషుప్తి లాగా అలానే బాగా నిద్రలాగానే ఉండదు. తెలుసు అన్ని తెలుసు. నేను ఇందాక చదువుతుంది ఏంటి? గుర్తు. నీకే కాదు, సమస్త మానవాళికి సరిపోవాలి. జనన మరణాల్లో సరిపోవాలి, శరీరం మార్చినా సరిపోవాలి, మూడవస్థలోనూ సరిపోవాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా దానికి సరిపోతే సరిపోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రమాణాలు నువ్వు ఎన్ని శరీరాలు మార్చు ఇంతే ఉండదు. ఎన్ని జనన మరణాలు మారని ఈ ప్రమాణం మారదు, ఈ ప్రకాశం మారదు, ఈ ప్రకాశ పద్ధతిగా చేసిన నిర్ణయం మారదు. సమస్త మానవాళికి ఇదే నిర్ణయం, వేరే నిర్ణయం లేదు. తురీయానికి ఏమి నిర్ణయం? నాలుగో అవస్థ ఆకాశానికి కూడా సాక్షి. అంటే ఎలా? ఆత్మ ఒకటే, ఆత్మ కర్మలు లేవు. ఈ ఆత్మని నేను వేరు, గురువు గారు ఆత్మ వేరు, దేవుడు పరమాత్మ కాదు. ఆయనలో ఉన్న శక్తి నాకు ఉంది, నాకు కూడా అలాంటిదే. నేను దాన్ని పెద్దపరచుకోవాలని తెలుసుకున్నాను. ముందు ఆలోచించే నాకు పరిస్థితి తెలుసుకున్నాను. ఎవరికి ఏది తోస్తే అది చెప్పవచ్చు. ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. నేనేమనుకున్నాము అసలు నా పద్ధతి అంతా ఆకాశ పద్ధతి. నేనే ఒప్పుకుంటున్నాను. ఏం పర్వాలేదు, నేను అన్నీ ఒప్పుకుంటానమ్మా. నేను 0 నుంచి 100 వరకు ఒప్పుకుంటా. ఏదైనా సరే నాకేం అందులో ఇబ్బంది లేదు. ఎవరు ఏదైనా చెప్పవచ్చు. ఓపెన్ గోష్ఠి అనేది ఓపెన్ ఫోరం. నిర్గుణంగా, నిరాకారంగా, పరిణామరహితంగా. గురే గుర్తా? ఇప్పుడు అది గురే గుర్తా? బాగా అర్థమైనప్పుడు గురి అంటే ఏమిటో గుర్తు అంటే ఏమిటో తెలియాలనేది నా గొడవ. ఇవాళ ఈ కాసేపట్ల చెప్పదలుచుకుంది ఏమిటంటే గురి అంటే ఏమిటి, గుర్తు అంటే ఏమిటి. గురి అంటే ఏమిటి? శాస్త్ర పాఠం, సిద్ధాంత పాఠం. అది ఎప్పటికీ మారదండి. గురి మారదు. నువ్వు కాదు కదా, భూమి పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. బ్రహ్మణవర అవ్యక్త, అవ్యక్త, మహద, మహదవర్, మహదాంకార, మహదాంకార, ఆకాశ, ఇలా జీవుడు దాకా ఆ సృష్టి పాఠం అంతే ఉంది. వ్యాసుడు చెప్పిన అదే పాఠం చెప్పాడు, మనం చెప్పుకున్నా అదే పాఠమే చెప్పుకున్నాం. ఆ గురి ఏమన్నా మారిందా? అదేమీ మారలే. ప్రయాణం చేసే సాధకుడు ఎలా మారాలి? గుర్తు ద్వారా మారాలి. అంతేనా కదా? గుర్తు ద్వారా మారాలంటే ఇప్పుడు తురీయానికి అట్ట చెప్తాం. అదిగో గాంధీ ప్రసాద్ గారు మీ టీవీ రోజుందడా, ఈ లోపల తురీయం అయిపోతుంది. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఓటు గుర్తుగా గేమ్ చేస్తే ఎంత కష్టం, ఎలా చేస్తున్నారు? ఈ గుర్తు అనేది ఎవరికి వచ్చినా ఉంటే గుర్తుకి తేడా లేదు. ఒక గుర్తుడు అందరికీ ఉంటే గుర్తు అనేది తెలుస్తుంది. ఎలా తురీయం అని చెప్పడానికి ఎలా? మాకైతే ఏ ఆలోచన లేని తెలుసులేదు. అలానే ప్రకాశం నేను ఇందాక 3వ అవస్థలో ప్రకాశంగా చెప్పావు. మరి ఇప్పుడు తురీయం అంటే ఏంటి? గాఢ నిద్రావస్థ నుంచి తురీయ స్థితిలోకి మారటానికి ఏమైనా మధ్యలో ఏమైనా ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం ఏమయ్యాం? మెలకువలో ప్రపంచం కనపడలేదు,
ప్రకాశమే కనబడుతోంది. కళలో కూడా కళ అనే సినిమా కనబడలేదు, ప్రకాశమే కనబడుతోంది. గాఢ నిద్రావస్థలో కూడా నిద్ర అనే చీకటి లేదు, వెలుతురుతో కూడినటువంటి చీకటిని అనుభవించినటువంటి అవస్థకు వచ్చావు. ఇక్కడి నుంచి తురియంలోకి మారడానికి ఏమైనా మధ్యలో ఇంకేమైనా ఉందా, ఇంకేం లేదా? అద్వైత బ్రహ్మం నుంచి గురా గుర్తా చూసారా? తక్కువని మన లోపల బాగా జీర్ణమైపోయింది ఏమిటంటే గురి బాగా జీర్ణమైపోయింది. దాని మీద బాగా అభ్యాసం చేస్తాం అన్నమాట. తప్పేం లేదు అందులో. కానీ నేనేమన్నానంటే దాన్ని ఏం చేయాలి? స్వానుభవ ప్రమాణం. నాకు అనుభవం అయిందా, ఇది నాకెట్లా తెలియబడింది, నాకెట్లా నిర్ణయం అయింది అనేది స్ట్రైక్ అవ్వాలి ఎప్పుడు కూడా. అది స్ట్రైక్ అయితే నీకు ప్రయోజనం ఉంది. ఎందుకు నా గొడవ ఇదంతా అంటే అలా అయితే నీకు ప్రయోజనం ఉంది. అది మరణంలో కూడా నీకు పనిచేస్తుంది. అది లేకపోతే మరణంలో పనిచేయదు, ఇది లేకపోతే నీకు మరణంలో పనిచేయదు. పాఠంగా చదువుకున్నావు, పాఠంగా జీర్ణమైంది, నిద్రలో లేపినా కూడా పాఠం అప్పచెప్తావు, ఏం సందేహం లేదు, ఏం ఇబ్బంది కూడా లేదు. కానీ ఎప్పుడు పనిచేయాలి? స్వానుభవ ప్రమాణంతో సహజమైన స్థితిలో నీకు పనిచేయాలి. ఇప్పుడు తురియానికి ఈ 3 అవస్థలలో ఇట్లా ప్రకాశంతో పనిచేస్తూ తర్వాత తురియ స్థితిలోకి మారడానికి మధ్యలో ఏమైనా ఉందా, ఏమి లేదా? ఏదో ఉందట, ఏముందమ్మా? షుగర్ లెవెల్స్ పెరుగుతాయని బాధ, కంగారు. వద్దులేండి. అందుకే ఆవిడ కంగారుని గుర్తించే చెప్పే పర్మిషన్ లేదని. అది కాదు, మా ఎక్కువ మాట్లాడినా కూడా అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. నన్ను చెప్పబట్టి ఇప్పుడు చెప్తాను. చెప్పండి, చెప్తారా చెప్పరా? రెండవది లేకుండా ఒకటే. 3 అవస్థలు కలిసి నిర్వాణ స్థితి ఏర్పడుతుంది. నిర్వాణం అనే పేరు విన్నారా లేదా? ఎవరు చెప్పారు నిర్వాణ స్థితి? బుద్ధుడు. ఆయన చెప్పలే, మనం కూడా వేదాంతమే చెప్పింది. అది చెప్పిన దాంట్లో ఆయన నిర్వాణ పదాన్ని ఎంపిక చేశాడు. సాధనా మార్గంగా నిర్వాణ పదం, నిర్వాణ మార్గం, ఆ నిర్వాణ స్థితిని లక్ష్యంగా పెట్టుకుని జీవించమని మానవులందరినీ ఆయన ఉద్బోధించాడు. కాబట్టి ఈ 3 అవస్థలు కలిసిపోతాయి. అప్పుడు ఇక నువ్వు తురియంలో ప్రవేశించేటప్పుడు ఏమైపోతుందయ్యా అంటే 3 అవస్థలు కలిసిపోయి నిర్వాణ స్థితిగా మారిపోతుంది. ఇప్పుడు నీకు నాకు 3 అవస్థలు లేవుగా. అప్పుడు ఏమున్నాయి? ఒక్క స్థితే ఉంది. ఏమిటది? నిర్వాణ స్థితి ఒకటే ఉంది. ముందు నిర్వాణ స్థితికి రావాలి. అర్థమైందండి? నిర్వాణ స్థితికి వచ్చినాకే తురియ ప్రవేశం. నిర్వాణ స్థితికి వచ్చావని ఏమిటి గుర్తు? గురు పౌర్ణమి పాఠం ఎప్పుడు అయిపోతుంది తర్వాత. నేను వచ్చిన రాబోయే ప్రమాదం. ఇన్ని కష్టాలు పెట్టకపోతే చెప్పచ్చు కదా. ఆగిపోతుంది. ఇటు కిందకి దిగదు, ఇది గుర్తించదు. అటేమో అది తన ప్రకాశాన్నేమో నిర్ణయంగా చెప్పడానికేమో అది తెలియబడదు. ఇదేమో దీన్నేమో వదిలేసి నిర్వాణ అంటే అన్ని అవస్థల్లో జాగ్రత్తలో స్వప్న, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురియ చూడగలిగే స్థితి వచ్చినప్పుడు అలాగే స్వప్నంలో జాగ్రత్త, స్వప్నంలో సుషుప్తి, స్వప్నంలో అలాగే సుషుప్తిలో జాగ్రత్త, సుషుప్తిలో స్వప్నం, సుషుప్తిలో ఈ ఆ స్థితిలో అవి చూడగలిగిన స్థితికి చేరినప్పుడే. ఇప్పుడు గుర్తులతో చెప్పండి దాన్ని. షోడశావస్థల యొక్క పాఠం అది, అంతే కదా? దాన్నే గుర్తులతో చెప్పండి. షోడశావస్థలు స్వానుభవ ప్రమాణంతో చెప్పమంటున్నాం. ఇప్పుడు మేము అదే చెప్తుంది కానీ దాని ప్రమాణంతో చెప్పమంటున్నాం. ఎట్లా ఇది నిర్ణయం అయింది? ఆ పాఠంలో ఏమున్నాయి? లక్షణాలు ఉన్నాయి. అర్థమైందండి? ఏ లక్షణాలతో నువ్వు వ్యవహరిస్తే, ఏ లక్షణాలతో నువ్వు అలా ఉంటే నువ్వు అది అయి ఉన్నావో, ఆ అవస్థలో ఉన్నావో చెబుతుంది ఆ పాఠం, షోడశావస్థల పాఠం. 16లో కనీసం 15 నువ్వు మార్చి చూసి ఇప్పుడు ఎట్లా నిర్వాణ స్థితికి ఏమైనా గుర్తుందే? నిర్వాణ స్థితికి ఏమైనా గుర్తుందే? ఎందుకని? నిర్వాణ స్థితి అనే నిర్ణయం కనుక నువ్వు చేయకపోతే, చేయకుండా తురియ నిర్ణయం చేయకపోతే ఒక ప్రమాదం వస్తుంది. ఏమిటి ఆ ప్రమాదం అంటే మరలా నువ్వు 3 అవస్థలో పడిపోయే అవకాశం. అదే ఒకసారి నిర్వాణ స్థితి నిర్ణయం అయిపోయింది అనుకోండి, హైట్ పడిపోడు, ఎంతైనా పడిపోడు.
పునాది మీద ఇల్లు కట్టాం. విశేషం చెప్పుకుంటారా? ఇల్లు ఎట్లా కట్టామో పునాది అనేది ఉండాలి. ఏమో నాకు తెలియదు, మీరు ఎట్లా నిర్ణయం చేస్తారో నిర్ణయం చేయమని చెప్పండి. అంటే సాధనలో శూన్యత వస్తుంది కదా, విషయాలు శూన్యత. అదే నిర్మాణం. ఎలా నిర్ణయంగా చెప్పాలి. నువ్వు ఎలా విత్ ప్రూఫ్. నేను ఇందాకంటే ఎలా చెప్తున్నాను, అలా ప్రూఫ్తో సహా నీకు ఎలా నిలబడిపోవాలంటే ఉపమానము ఉండాలి అందులో, సిద్ధాంతము ఉండాలి అందులో, ప్రమాణము ఉండాలి అందులో. అన్నీ ఒకసారే సెటిల్ అయిపోవాలి. మళ్ళా దాంట్లో ఆలోచనలు జోడించడం, తీయడం, అవునా కాదా, చర్చ విచర్చకి తావులేదు ఇక. అట్లా చెప్పగలగాలి. నిర్వాణ సుఖం, నిర్వాణం లేవునండి. నిర్వాణమాత్యంతికం అనే ఒక ఆదిశంకర స్తోత్రం ఉంటుంది. ఏమిటండి అది? ఏమో నాకు నిర్వాణమాత్యంతికం. అన్ని స్థితుల్లోకెల్లా జీవుడికి చిట్ట చివరి స్థితి నిర్వాణం. జీవుడికి చిట్ట చివరి స్థితి నిర్వాణం. ఇంకా ఈ నిర్వాణ స్థితి దాటితే నీకు ఎప్పటికీ జీవభావం కలగదు. అది నిర్వాణంలో ఉన్న విశేషం. ఎందుకు ప్రతి ఒక్కరూ, మానవులందరూ, సాధకులందరూ ఈ నిర్వాణ స్థితిని అనుభవించాలయ్యా అంటే జీవుడు శాశ్వతంగా పోతాడు. వాడు ఎప్పటికీ పుట్టడు. దానిలోనే సుఖం అనేది ఉందనేది తెలుసు. ఇంకెప్పటికీ పుట్టడు. ఇంకెప్పటికీ పుట్టడు. ఇంకెప్పటికీ పుట్టడు. స్లిప్ అని తెచ్చిన అందుకోవట్లే ఎవరు. ఇంకెప్పటికీ పుట్టడు. రోజు మనం మెలకువలో పుడుతున్నాం. జీవుడు ఎక్కడ? జీవుడు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. జీవుడు ఏమనుభవిస్తున్నాడు? నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నాడు. ఆ నిత్య ప్రళయం అనేది నిర్వాణంలో లేకుండా పోదు. నిత్య ప్రళయం అనేది నిర్వాణంలో లేకుండా పోదు. ఆ లేకుండా పోవడం వల్ల ఏమైపోతాడంటే ఇంకెప్పటికీ పుట్టినవాడన కాదు. నేను పుట్టినవాడిని కాదురా బాబు. ఆ జననానికి సంబంధించినటువంటి, ఆ మూడవస్థలకు సంబంధించినటువంటి, స్మృతి భేదానికి సంబంధించినటువంటి ఏందన్నా చెప్పుకోయిక ఈ జీవభావంలో ఉన్న ఎన్ని ఏకరువు పెట్టినా ఏమంటాడు? నేను కాదు. ఇప్పటి వరకు ఏమన్నాడు? నేనే. ఇప్పటి వరకు ఏమన్నాడు? నేనే. ఈ నిర్వాణ స్థితి అనుభవానికి వస్తే ఏం చెప్తాడు? నేను కాదు. నేను కాదా, నావి కాదా? నేను కాదా, నావి కాదా? మన దగ్గర రెండు ఉన్నాయా లేదా? నేను, నాది ఉన్నాయా లేదా? ఇప్పుడు ఏది కాదంటున్నాడు? నాది కాదంటున్నాడా, నేను కాదంటున్నాడా? జీవభావంతో వ్యవహరించిన సమస్తము నాది. జీవభావంతో వ్యవహరించిన సమస్తము, ఆ వ్యవహారం అంతా నాది. ఆ జీవభావ వ్యవహారం అంతా నాది. అర్థమైందండి? ఆ నాది పూర్తిగా లేకుండా పోయింది. దేనివల్ల లేకుండా పోయింది? నిర్వాణ ప్రభావం చేత నాది అనేది లేకుండా పోయింది. ఎవరు మిగిలిపోయారు? ఇప్పుడు శుద్ధ నేను మిగిలిపోయాడు. ఈ నిర్వాణ ప్రభావం చేత ఏమయ్యాడంటే వీడు శుద్ధమైనటువంటి నేను మిగిలిపోయాడు. దాన్నే శుద్ధ చైతన్యం అని పిలుస్తున్నాం. వేరే ఇంకేం లేదు. ఆ శుద్ధ చైతన్య స్థితిని పొందాలి అంటే ఈ నిర్వాణ స్థితి తప్పనిసరి. ఈ నిర్వాణ స్థితిలో వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు ఇప్పుడు ఉన్నంత వరకు ఎన్నింటినైతే నాది నాది అన్నాడు, ఆ నాది అన్నది చూసిన ప్రతి చోట వాడు ఏమంటాడు? ఇప్పుడు అదే కాదు, ఇంకోటి ఏమన్నాడు? నేను కాదు. నిరంతరాయంగా ఏం చెప్తుంటాడు? నేను కాదు, నేను కాదు, నేను కాదు, నాది కాదు, నాది అసలే కాదే బాబు, నేను అసలు కాదు. అర్థమైందా? ఇప్పుడు విరమణ చేస్తున్నాడా? ఇంకేం చేస్తున్నాడు? అలాగే విరమణ చేశాడుగా. విరమణ చేశాడే నిర్వాణంలోకి వచ్చాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? తురియంలో ప్రవేశించాలి. తురియంలో ప్రవేశించాలంటే ఇప్పుడు అడ్డుగా ఏముంది? మల విక్షేప ఆవరణ దోషాలలో విక్షేప దోషాన్ని, మల దోషాన్ని కాదనుకోగలగటమే నిర్వాణ పద్ధతి. అయితే నిర్వాణానికి గుర్తు ఏమిటి? నిరంతరాయంగా నేను కాదు, నాది కాదు, నేను కాదు, నాది కాదు, నేను కాదు, నాది కాదు.
ఇక వాడికి ఎప్పటికీ జీవభావాన్ని వాడి జీవభావం వల్ల పొడసూపే అవకాశం లేదన్నమాట. అర్థమైందండి? అయితే దీనికి ఏమైనా గుర్తుందా? ఇందాక చెప్పినట్టుగా ఏమైనా గుర్తుందా? ఎందుకు అన్ని పౌర్ణములుగా పెడతారండి? ఆషాఢ పౌర్ణమి అలా పెడతారు, అన్ని పౌర్ణములుగా పెడతారు కదా. ఎందుకు పౌర్ణములుగా పెడతారు? వాట్ ఫుల్ ఏమిటా పౌర్ణం? పౌర్ణమి నాటి చంద్రుని వెలుగు వంటి వెలుగు మూడవస్థల యందు వ్యాపించి ఉంటుంది. నిర్వాణ సుఖం అంటే అది గుర్తు ఏమిటండి? ఇప్పుడు ఊరు పౌర్ణమి నాడు ఊరికే లోపల కూర్చోబెట్టి ముసిగేసి ఉపదేశం చెప్పడం కాదు. బయటకు వచ్చి ఆ పున్నమి నాటి వెలుగుందే, ఇది చూస్తే నీకేం కనపడి నీకేం తెలుస్తుందని అడుగుతారు. ఏం చెప్పగలగాలి సాధకుడైన వాడు? నిర్వాణ స్థితిని అనుభవిస్తున్నటువంటి సాధకుడు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వెంటనే వాడికి తెలిసిపోతుంది ఆ గుర్తేమిటో. అంటే పూర్వకాలంలో పాఠం చెప్పేటప్పుడు ఎప్పుడు ఇట్లా బిగిన కూర్చోబెట్టి గంటల తరబడి శాస్త్రాలు బాగా పుస్తకాలు చించి పారేసి ఆ పద్ధతిలో చెప్పలే. ఈ ప్రకృతిలోనే ఉన్నటువంటి వాటిని ఆధారంగా చేసుకుని నీలో ఉన్న స్వానుభవ ప్రమాణాన్ని నీకే గుర్తు చెప్పేవాడు అనమాట. ఆ గుర్తు చెప్పి పంపించేసేవాడు. ఈ శాస్త్ర పాఠం అంతా ఏం చేసేవాడు? మీరు ఓసారి జనాంతికంగా పాఠం చెబితే అయిపోయినట్టే, అట్లా చెప్పేవాళ్ళు అనమాట. కాబట్టి నిర్వాణ సుఖానికి గుర్తేమిటి అంటే మూడవస్థలలోనూ వాడు ఎలా ఉంటాడంటే పున్నమి నాటి చంద్రుడి వలె వెలుగుతూ ఉంటాడు. ఆ ఒక్క వెలుగు అనే దాన్ని ఆనందిస్తాడు, ఇంకేం ఉండదు. ఈ పౌర్ణమి నాటి చంద్రుని వెలుగుని మూడవస్థలలో ఎవరైతే అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నారో వాడే స్థితిలో ఉన్నట్టు? నిర్వాణ స్థితిలో ఉన్నాడు. ఇహ తుర్యంలో ప్రవేశం ఎలా? మరి ఎట్లా తురీయంలో ప్రవేశం అంటే గుర్తు ఎలా? అలాగా ఇందాక నుంచి ప్రకాశం అయ్యాడుగా, ఇప్పుడు నిర్వాణ సుఖంలో కూడా ప్రకాశం అయ్యాడుగా. ఇప్పుడు తుర్యంలో ప్రవేశించాడంటానికి ఏమిటి గుర్తు? నిర్వాణంలోనేమో ఆ నిర్వాణ సుఖాన్ని అనుభవిస్తున్నాననే గుర్తుంది. ప్రకాశాన్ని వేరువేరుగా గుర్తించేవారు. అంతా తానైనా గుర్తును కూడా వదిలేయాలి. అప్పుడేనా గుర్తును వదిలేయాలంటే ఎరుక పడిస్తే తప్ప గుర్తును వదిలేదు. దీనికి దానికి ఎట్టా ముడి పెడతాం ఎట్లా? అది వేరే. నేననేది చైతన్య స్వాధీనత తర్వాత విషయం. అది ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? ఇంద్రియాల స్వాధీనత తర్వాత వచ్చే నిర్వాణ విషయం మాట్లాడుతున్నాం, అంతేనా కదా? ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాం? ఆత్మానుభూతి దగ్గర మాట్లాడుతున్నాం. పరబ్రహ్మ నిర్ణయం దగ్గర మాట్లాడాల మనం. పరబ్రహ్మ నిర్ణయం అంటే వేరే విషయం. ఆ గొడవ తన పూర్ణత్వాన్ని నిర్వాణ సుఖాన్ని వీటితో పోల్చి కదా చూసుకున్నాడు. పోలిక లేని తన స్వానుభవాన్ని తెలుసుకున్నాడు. పోలిక లేని పోలికతో కదా ఇది దాకా వచ్చింది. వ్యష్టికి సంబంధించి నిర్వాణం వ్యష్టికి సంబంధించి తర్వాతది తురియం వచ్చి సమిష్టికి ఎంట్రన్స్. ఎలా? కాబట్టి ఆవరణ ఓకే, నేనేం కాదలేదండి. గురా గుర్తా? అదే పోలికతో వచ్చిన సుఖం కదా అది. ఓకే, లేకుండా చెప్పు తురియంలో. అదే ఇదే మళ్ళీ ఇలా దిగుతుంది అనేది తెలుసుకోవాలి. ఈ ఆనందమే మళ్ళీ ఇలా డివైడ్ అవుతుంది అనేది తెలిసినప్పుడు అసలు ఆనందమే నేను అనేది తెలవాలి. నేనే నా స్వరూపమే అంతే. అసలు అందులో ఇంకా లేనప్పుడు ఏమీ లేదు, అంతా మొత్తం నిర్గుణంగా ఏమి గుణరహితంగా అన్నిటికీ ఉంది. ఇంకా దాంట్లో ఇంకా అనుభవించేది లేదు, ఏమీ లేదు, అనుభవరహితంగా
ఉమ్. ఇంకా ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు దాకా పొందిన ఆనందం అంతా సాపేక్షం కిందకే వస్తుంది. అంటే వీటి నుంచి విడుదలైతే వచ్చిన ఆనందం కిందకే వస్తుంది నిర్మాణం. అది నిర్ణయించుకుంటారు అన్నమాట. వీటిలో ఉంటే ఎలా ఉన్నారు, వీటి నుంచి వేరైనప్పుడు ఎలా ఉన్నారు అనేది సో తెలుసుకున్న ఆనందం సాపేక్షంగానే ఉంటుంది అక్కడ. ఇంకా అదే నిర్మాణం. ఇంకా తురియం నిర్ణయం ఇప్పుడు తురియానికి కావాలి, నిర్మాణం చెప్పేసాను. అవస్థలు కూడా నేను కాదు, మొత్తం పైనుంచి కింద దాకా ఉన్నది ఒకే ఆనందం, ఒకటే స్వరూపంగా ఏకత్వంగా అనేది. ఏంటి బయలుదేరుతున్నారా? టైం ఎంత అయింది? 4:40. సరే, తురియం గురిపోన్నాను అనమాట. చదువుకోండి చదువుకోండి. ఎప్పుడు వచ్చేస్తున్నా తలప నేను తలపలే వస్తున్నాను. అయితే కారం అదే అందుకోసమే ఎలాగో కాలేదు.